హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో నుండి 2వ అధ్యాయము 14వ వచనం నుండి 17వ వచనం వరకు నేను చదువుతాను. మీరందరూ కూడా బైబిల్లో ఫాలో అవ్వండి. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనము నుండి 17వ వచనం వరకు నేను చదువుతాను. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గల వానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలువాడాయాను. ఏలయనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. కావున ప్రజల పాపములకు పరిహారము కలుగజేయుటకై దేవుని సంబంధమైన కార్యముల్లో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడగు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. గత కొన్ని వారం నుంచి మనము యేసుక్రీస్తుని గురించి మనం తెలుసుకున్నాం. యేసుక్రీస్తు యొక్క స్వభావమును గురించి, ఆయన యొక్క వ్యక్తిత్వం గురించి మనము తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. యేసుక్రీస్తునందు నమ్మకం ఉన్నప్పటికి కూడా ఇంకను ఆయనను మనము తెలుసుకోవడము చాలా చాలా ప్రాముఖ్యం. చాలామంది ఏంటంటే బైబిల్లో వాక్యాలు తెలుస్తాయి, కానీ చాలామందికి దేవుని గురించిన జ్ఞానం చాలామందికి ఉండదు. దేవుని గురించిన జ్ఞానం ఎంత ఇంపార్టెంట్ అంటే, దేవుని గురించిన జ్ఞానం అనేటువంటిది సరైన జ్ఞానం అంటే వాక్యానుసారమైనటువంటి దైవిక జ్ఞానం అనుకున్నప్పుడు విశ్వాసం ఉంచడం చాలా ఈజీ అవుతుంది, ప్రార్థించడం చాలా ఈజీ అవుతుంది, పరిస్థితులను కరెక్ట్గా అర్థం చేసుకోవడం చాలా చాలా ఈజీగా ఉంటుంది. ప్రాబ్లం ఏంటంటే చాలా సందర్భంలో విశ్వాసంలో కానీ మిగిలినటువంటి కార్యంలో ఎందుకు మనకి కష్టమవుతుందంటే, దానికి కొంచెం అటు ఇటుగా ప్రధాన కారణం ఏమవుతుందంటే, మనము దేవుని సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం. ఈరోజు చాలామందికి ఏంటంటే వాక్య జ్ఞానం ఉంటుంది, కానీ దేవుని జ్ఞానము చాలామందికి ఉండట్లేదు. వాక్య జ్ఞానం అంటే అర్థం ఏంటంటే, ఏ వచనము, దాని మీనింగ్ ఏంటి, దాని గురించినటువంటి సందర్భము, బ్యాక్గ్రౌండు, ఇవన్నీ కూడా ఆ వచనం యొక్క మీనింగు, ఇంకా ఇలా చాలా విషయాలు బైబిల్లో చాలామందికి బైబిల్ అనేటువంటి దాని గురించి జ్ఞానం చాలామందికి ఉంది, కానీ దేవుని గురించిన జ్ఞానం చాలామందికి లేదు. ఎప్పుడైతే మనకు బైబిల్ మాత్రం అర్థమైంది కానీ దేవుడు అర్థం కాలేదో, అర్థం ఏంటంటే నువ్వు సత్యాన్ని నువ్వు గ్రహించలేదని అర్థం. ఎందుకంటే యేసుక్రీస్తు సైతము ఆయన 3.5 సంవత్సరములు పరిచర్య చేస్తున్నప్పుడు చాలామంది యూదులు వీళ్ళందరూ కూడా యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి, బైబిల్లో మోషే ఎలాగన్నాడు కదా, నువ్వేమంటావు అని బైబిల్లో పాత ఉన్నటువంటి చాలా విషయాలను ఎత్తి చూపించి యేసుక్రీస్తు ద్వారా దాని యొక్క మీనింగ్ ఏంటో తెలిసిన ప్రయత్నం చేశారు. ఇప్పుడు మనమేమనుకుంటామంటే, వాళ్ళు పాత నిబంధన అంతా కూడా వాళ్ళు నిజంగా బైబిల్ తీయకుండా కంఠస్థ పెట్టేసి యేసుక్రీస్తు దగ్గరకు వచ్చేసి వెంటనే వాళ్ళు మోషే ఎలాగన్నాడు నువ్వేమంటావని ఇలా అడుగుతున్నారు. కాబట్టి వాళ్ళకి దేవుని గురించిన జ్ఞానం ఉందేమో అని మనం అనుకుంటాం. వాళ్ళకి బైబిల్ గురించిన జ్ఞానం ఉంది, కానీ దేవుని గురించిన జ్ఞానం వారికి లేదు. అందుకనే వాళ్ళు మెస్సియా వచ్చినప్పుడు ఆ మెస్సియా పాత నిబంధనలో ప్రవచనాత్మకంగా ప్రవచించబడినటువంటి ప్రతి కార్యమును ఆయన వాళ్ళ కళ్ళ ముందు నెరవేరుస్తూ వచ్చి, ఆయన ప్రతిదీ కూడా లేఖనాల ద్వారా ప్రూవ్ చేస్తూ ఇది మీ కళ్ళు ఎదుట నెరవేర్చబడింది అని మాట్లాడుతున్నా సరే ఇంకనూ వాళ్ళు రక్షకుని గుర్తించలేకపోయారు. కారణం ఏంటంటే వాళ్ళకి బైబిల్ మొత్తం తెలుసు, కానీ దేవుని యొక్క మనస్తత్వం వాళ్ళకి తెలియలేదు. అది చాలా ప్రాబ్లం. అందుకే చూడండి, బైబిల్ ఒక వ్యక్తికి బైబిల్ తెలిసినంత మాత్రం ఇంప్రెస్ అయిపోవాల్సిన అవసరం లేదు. బైబిల్ చాలామంది తెలుస్తుందేమో, కానీ దేవుని గురించిన జ్ఞానం ఎంత తెలిసింది అన్నది ఇష్యూ ఇక్కడ. ఎందుకంటే మనం బైబిల్ బేస్ చేసుకొని జీవించము, మనము దేవుణ్ణి ఆధారం చేసుకొని క్రైస్తవ జీవితం జీవిస్తాం. అందుకని క్రిస్టియానిటీ అంటాం. అంటే అర్థం ఏంటంటే ఇందులో క్రీస్తు లేకుండా క్రిస్టియానిటీ లేదు. అందుకనే మనకి బైబిల్ కూడా ప్రాముఖ్యం కాదు. యాక్చువల్గా చెప్పాలంటే పూర్తిగా విన్ని అర్థం చేసుకుంటే బైబిల్ కూడా యాక్చువల్ ప్రాముఖ్యం కాదు, మనకి దేవుడు ప్రాముఖ్యం. బైబిల్ ద్వారా చాలా విషయాలు నేర్చుకుంటాం, కానీ మన విశ్వాసానికి, మన ప్రార్థనకి, అనేకమైనటువంటి కార్యాలకి యేసుక్రీస్తు ఆధారము. ఒకసారి నేను మరలా జ్ఞాపకం చేస్తున్నాను, చాలా మతాలు ఏంటంటే వారు ఎంతసేపు వారికి ఉన్నట్టు గ్రంథాలు పట్టుకుంటారు. వాళ్ళు
అందుకే ఈ రోజుల్లో చూడండి బయట చాలా సందర్భంలో ఈ పుస్తకాల మధ్యన చాలా పోటీ, బైబిల్కి వేరే వేరే గ్రంథాల మధ్యన పోటీ. ఇదంతా ఏంటంటే వాళ్ళు అంతసేపు పుస్తకాలనే బేస్ చేసుకొని వాళ్ళు జీవిస్తున్నారు. కానీ మనము పుస్తకాన్ని బేస్ చేసుకొని జీవించము, యేసుక్రీస్తుని ఆధారం చేసుకొని జీవిస్తాం. విశ్వాసం ఒక కర్తయు దాన్ని కొనసాగించేటువంటి యేసు వైపు మనం చూస్తాం. మన విశ్వాసాన్ని కొనసాగించేది వాక్యం బైబిల్ కూడా కాదు, మన విశ్వాసాన్ని కొనసాగించేది యేసుక్రీస్తు. అంటే నీకు బైబిల్ ఉండి క్రీస్తు లేకపోతే విశ్వాస జీవితాన్ని జీవించలేవు. కానీ బైబిల్ లేకుండా కూడా యేసుక్రీస్తు మీద ఆధారపడితే విశ్వాస జీవితాన్ని నువ్వు జీవించవచ్చు. ఫస్ట్ క్రీస్తు వస్తాడు, ఫస్ట్ ప్రయారిటీ. ఆ తర్వాత క్రీస్తు మనకు ప్రాముఖ్యం కాబట్టి ఆయన కూర్చేటువంటి విషయం బైబిల్ ఉంది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ బైబిల్ మనకి ఇంపార్టెంట్ అవుతుంది. జస్ట్ ఇది బైబిల్ అనేటువంటిది క్రైస్తవ మత గ్రంథము కాబట్టి మనకు బైబిల్ ఇంపార్టెంట్ అని కాదు, మనకి క్రీస్తు ఇంపార్టెంట్ కాబట్టి ఆ క్రీస్తుని కూర్చున్న బోధ బైబిల్లో ఉంది కాబట్టి మనకి బైబిల్ కూడా ఇంపార్టెంట్ అవుతుంది. అప్పుడు వాక్య బోధ కూడా మనకి అందుకనే ఇంపార్టెంట్. అందుకని చూడండి, ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి, మనకి క్రీస్తే ప్రాముఖ్యం. క్రీస్తు లేకుండా నువ్వు ఎన్ని బైబిల్ కలిగినా వేస్టే. అందుకనే మనం బైబిల్ తెలుసుకోవట్లేదు, మనం క్రీస్తుని తెలిసిన ప్రయత్నం మనం చేస్తున్నాం గత 2-3 వారాల నుంచి. అందుకే ఈరోజు కూడా క్రీస్తు గురించి మరి ప్రాముఖ్యమైన విషయము ఈరోజు యేసుక్రీస్తు మరింత ముఖ్యంగా అదేంటంటే, యేసుక్రీస్తు శరీరం ధరించుకొని వచ్చాడు చూసారా. ఎందుకు శరీరం ధరించుకొని క్రీస్తు ఎందుకు రావాల్సి వచ్చింది దాని గురించి కొంచెంసేపు, అలాగనే కన్య మరియ ద్వారా యేసుక్రీస్తు ఎందుకు రావాలి, ఈ 2 విషయాలు చూద్దాం. ఎందుకంటే ఈ రోజుల్లో చూడండి, ఈ యేసుక్రీస్తు దేవుడు శరీరం ధరించుకొని వచ్చాడంటే చాలామంది నమ్మరు ఈ రోజుల్లోనే. ఆయన శరీరంతో ఉన్నాడు కాబట్టి ఆయన దేవుడు కాదని చాలామంది ఇతరులు బయట వాళ్ళు కూడా చాలామంది యేసుక్రీస్తు దేవుడు కాదంటారు. ఎందుకంటే ఆయన మనిషిలాగా వచ్చాడు, మనిషిలాగా చనిపోయాడు కాబట్టి ఆయన మనిషే కానీ దేవుడు కాదంటారు. ఇంకోటి కన్య మరియ ద్వారా వచ్చాడు అన్నప్పుడు చాలామంది దాన్ని కూడా నమ్మరు, చాలామంది దాన్ని అవహేళనగా చులకనగా మాడతారు. ఇవన్నీ చాలా ఉన్నాయి. అందుకని దాని గురించి ఆన్సర్ మనకు తెలియాలి. అంటే చూడండి, జస్ట్ యేసుక్రీస్తు శరీరంలో వచ్చాడని గుడ్డిగా నమ్మడం కాదు. మనం ఏం తెలుసుకోవాలంటే శరీరంలోనే ఎందుకు రావాల్సి వచ్చింది, ఆయన అసలు దేవుడు ఎందుకు రావాల్సి వచ్చింది కూడా మనం ఆలోచించాలి. ఎందుకంటే అక్కడక్కడ మనం బైబిల్ కొంచెం అటుగా జాగ్రత్తగా పరిశీలన చేస్తే కొన్ని కార్యాలు దేవుడు మనకు ఆన్సర్ కూడా చెప్తాడు. ఇన్ఫాక్ట్ ఇక్కడ కూడా బైబిల్ మనం చూస్తే చూడండి, ఇక్కడ 14 వచ్చిన మనం చూసుకుంటే ఇక్కడ మనందరం కూడా రక్తమాంసములు గలవారము కాబట్టి దేవుడు కూడా యేసుక్రీస్తు కూడా ఆయన శరీరాన్ని ధరించుకొని రక్తమాంసములు గలవాడుగా వచ్చిన బైబిల్ మనం చూస్తున్నాం. ఆయన మనలాగా ఎందుకు వచ్చాడు అంటే ప్రాబ్లం మనది, మనుషులకి ప్రాబ్లం కాబట్టి మనుషుని వలె ఆయన కూడా ఎగ్జాక్ట్గా మనుషుని యొక్క స్వభావమును ధరించుకొని యేసుక్రీస్తు కూడా వచ్చాడు. కానీ ఆయన అలాగెందుకు వచ్చాడని దాని గురించి అలాగెందుకు రావాలి దాని నుంచి కూడా బైబిల్ యాక్చువల్గా ఆన్సర్ ఉంది. ఇప్పుడు ఎందుకంటే చూడండి, చదవండి వచ్చిన మనం చూస్తే ఆయన మనుషుల స్వభావం ధరించుకొని వచ్చిన బైబిల్ మనం చూస్తాం. కానీ చూడండి 17 వచనం లాస్ట్లో మాట ఉంది చూడండి, అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చాను అన్నమాట ఉంది. ఇప్పుడు చూడండి, కావలసి వచ్చాను అన్నమాట ఇంపార్టెంట్. ఇక్కడ సహోదరులాగా వచ్చాడని లేదు, బైబిల్ చెప్తున్నా అలా రావాల్సి వచ్చింది అని బైబిల్లో ఉంది. అలా కావాల్సి వచ్చింది అంటే ఎందుకు ఆయన శరీరంలో ధరించుకుని ఎందుకు వచ్చాడండి యేసుక్రీస్తు అంటే అలాగ రావాల్సి ఉంటుంది, అలాగ వస్తేనే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. అందుకనే ఆయన దేవుడయ్యుండి కూడా త్రిత్వంలో 2వ వాడైనప్పటికి కూడా అద్వితీయ కుమారుడు అయినప్పటికి కూడా ఇంకను ఆయన మనిషిలాగా మనలాంటి స్వభావం ఆయన వచ్చాడు. ఎందుకంటే దేవుడుగా వస్తే పని అవుదా అంటే దేవుడుగా వస్తే పని అవ్వదు. ఎందుకంటే ఇక్కడ బైబిల్లో ఈ లాస్ట్లో ఆ పదం ఏం చెప్తుందంటే రావాల్సి వచ్చిన అర్థం ఏంటంటే అలాగ తప్ప వేరే విధానం కానీ వేరే మార్గం కానీ వేరే అవకాశం కానీ లేదన్న విషయం పదం ద్వారా మనకు అర్థమవుతుంది. ఆయన అలా వచ్చాడని అన్నాం అనుకోండి, అలా రావాలని ఆయన డిసైడ్ అయ్యాడు కాబట్టి ఆయన అలా వచ్చాడండి. బహుశా వేరే ఆప్షన్స్ చాలా ఉండుంటాయి, అవకాశాలు చాలా ఉండుంటాయి. కానీ దేవుడు యేసుక్రీస్తు ఇలాగనే రావాలని డిసైడ్ అయ్యాడు, అందుకని ఇలాగ వచ్చాడు అని బహుశా మనం అనుకోవచ్చు. కానీ మనం ఏం ఆలోచించాలంటే ఇక్కడ సరే మనుషులాగా మనలాగానే వచ్చాడు కరెక్టే, కానీ ఇలాగ రావడం ఎంత అవసరము, ఎంతవరకు అవసరం ఉంది, మనలాగా రావాల్సిన అవసరం ఏముంది? ఆయన దేవుడు అయినప్పుడు దేవుడుగా భూమి మీదకి వచ్చి దేవుడుగా మనుషులను రక్షించలేడా అంటే ఇక్కడ పదం మనకి ఏం చెప్తుందంటే ఆయన అలా కావాల్సి వచ్చాను అంటే మనలాంటి స్వభావం ధరించుకొని అలా రావాల్సి వచ్చింది, అలా ఉండాల్సి వచ్చింది అని చెప్తుందంటే ఇలాగ తప్ప వేరే మార్గము లేదు అని బైబిల్ చెప్తుంది. అంటే దాన్ని బట్టి ఆలోచించండి, నిజంగా ఆయన శరీరం ధరించుకొని రావడం ఎంత ఇంపార్టెంటో, అది దేవుడే రావడం ఎంత ఇంపార్టెంటో, అనగా యేసుక్రీస్తు అద్వితీయ కుమారుడు రావడం ఎందుకు ఇంపార్టెంట్ అది మనం ఆలోచించుకోవాలి. ఇప్పుడు చూడండి, ప్రాబ్లం ఏంటో మనకు తెలుసు, ఆదాము పాపం చేశాడు కాబట్టి మనకి ఇప్పుడు రక్షణ అవసరం కాబట్టి దేవుడు యేసుక్రీస్తు శరీరం ధరించుకొని మనలాగా లేదా ఆదాములాగా వచ్చాడని మనం నమ్ముతున్నాం. అది బైబిల్ ఉంటుంటే
ఒక విషయమే కాబట్టి మనం అలా జనరల్గా ఒక సారాంశంగా అలా నమ్ముతున్నాం మనం. కానీ ఇక్కడ బైబిల్లో పౌలు ఏమాడుతుంటే అలా ఖచ్చితంగా అలాగే రావాల్సి ఉంటుంది, అలాగే రావాల్సి ఉంటేనే పని అవుతుంది, అలా వస్తే తప్ప పని అవ్వదన్నాడు. ఇప్పుడు మనం ఏం ఆలోచించాలంటే ఒక మనిషిలాగా వస్తేనే పని చేయగలరు అనుకున్నప్పుడు యేసుక్రీస్తు ఎందుకు రావాలి, దేవుడు ఎందుకు దిగి రావాలి? చాలామంది ప్రవక్తలను పంపించాడు కదా, అలాగనే మరొక మంచి ప్రవక్తను మోషే కంటే గొప్పవాడినో లేదంటే ప్రవక్తలు చాలామంది ఉన్నారు చూసారా, యెషయా లాంటినో లేదంటే ఏలీ లాంటి గొప్ప ప్రవక్తని దేవుడు పంపించచ్చు కదా, అలా ఎందుకు దేవుడు పంపించలేదు? నాకు చెప్పండి, వాళ్ళు కూడా రక్తమాంసములు ఆ స్వభావం మనుషులకుగా వాళ్ళకు కూడా ఉంది, కానీ దేవుడే రావాల్సినంత అవసరం ఏమొచ్చింది? ఇప్పుడు ఇంకో రకంగా చేస్తే దేవుడు ఒకవేళ సపోజ్ ఆదాం పాపం చేశాడు, ఏదైనా తోటలోంచి ఆదాం అవ్వను బయట పంపించాడు. ఇప్పుడు నార్మల్ మనం ఆలోచించాలి, దేవుడు సృష్టించగలిగే శక్తి ఆయనకు ఉంది కాబట్టి మరొక ఆదామును దేవుడు తయారు చేసి ఆ ఆదామును మన కోసం పంపించచ్చు కదా. ఇప్పుడు చూడండి, ఎందుకంటే చాలా మంది బయట వాళ్ళు క్వశ్చన్ చేస్తారు, ఏం దేవుడు ఎందుకు రావాలంటే ఒక ప్రాబ్లం వచ్చింది, ఆ ప్రాబ్లం మనుషుల ద్వారా దేవుడు సాల్వ్ చేయలేడా, దేవుడు ఎందుకు దిగి రావాలి? ఎందుకంటే లోకానికి ఉన్నటువంటి ఒక అంచనా ఏంటంటే ఇలాంటి కార్యాలు చేయడానికి దేవుడే దిగి రావాలంటే, దేవుడు ఒక అద్భుతం చేసేసి ఇంక వేరేగా దేవుడు చేయొచ్చు కదా, దేవుడే ఎందుకు దిగి రావాల్సిన అవసరం ఏముందంటారు. కానీ ఇక్కడ పౌలు మాట్లాడుతున్నాడు, దేవుడే దిగి రావాల్సిన అవసరం ఉంది అంటున్నాడు ఇక్కడ పౌలు. వేరే ఆదామును సృష్టిస్తే ఫ్రెష్గా మరలా వేరే ఆదాము ద్వారా దేవుడు కార్యం చేయొచ్చు కదా. వేరే ఆదాం పాపం లేనటువంటి వాడుగా, ఈ ఆదాం ద్వారా వచ్చిన మనందరం పాపులము, ఒక మనుషుని ద్వారా పాపం ద్వారా మరణం అందరికీ సంప్రాప్తమయ్యాను. కాబట్టి ఏదైనా తోటలోంచి ఆదాములను పంపించేసిన తర్వాత మరలా దేవుడు కొత్తగా ఆదామును తయారు చేయొచ్చు కదా. ఆదాము దేవుడే తయారు చేస్తారు కాబట్టి ఆయనలో ఏ పాపం లేకుండా ఉంటుంది కాబట్టి ఆయన వచ్చేసి ఆయన మన పక్షం ఆయన ఉండి, ఆయన కూడా ఎలాగో ఆదామే కాబట్టి ఒక ఆదాము మన పాపములను మనందరినీ పాపం నెట్టివేస్తాడు, ఇంకొక ఆదాం వచ్చేస్తే మరలా మన ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసేస్తారు కదా. ఇంకొక ఆదాముని దేవుడు సృష్టించవచ్చు కదా. దేవుడు ఎందుకు రావాలి? ఎందుకంటే దేవుడు మనిషిగా రావడం అంటే చాలా పెద్ద కార్యము. దేవుడు మనిషిగా రావడం చాలా పెద్ద కార్యము. అందుకని క్రిస్టియానిటీలో యేసుక్రీస్తు అంటే కూడా చాలామందికి ఎందుకు అన్యులకి నమ్మకం కలగదు. యేసుక్రీస్తు దేవుడు ఎందుకు నమ్మరంటే దేవుడు అంతలాగా రావాల్సినంత అవసరం ఏముంది? దేవుడు ఏదో ఒకటి మ్యాజిక్ లాగా ఆయనకు శక్తి సామర్థ్యాలు ఉంటాయి, అద్భుతాలు చేయగలడు, ఏదో ఒకటి చేసేసి ఏదో రకంగా మనిషిని రక్షించవచ్చు కదా అనుకుంటాం. కానీ బైబిల్ కూడా పౌలు అయితే ఏం చెప్తాడంటే ఖచ్చితంగా అలాగే చేయాల్సి ఉంటుంది కాబట్టి అలా చేశాడు, అలాగ తప్ప వేరే విధానం లేదని ఇక్కడ పౌలు చెప్తున్నాడు మనకి. ఎందుకని క్రీస్తు శరీరం ధరించుకు ఎందుకు రావాలంటే అలాగే రావాల్సి ఉంది, ఎందుకంటే అలాగనైతేనే పని అవుతుంది. జస్ట్ మనం ఆలోచించేద్దాం. మామూలుగా గొప్ప దేవుడు మరలా ఫ్రెష్గా ఒక ఆదాముని తయారు చేస్తాడు అనుకోండి, ఆ ఆదాము ద్వారా కూడా మనకు రక్షణ అవ్వచ్చు కదా. ఈ ఆదాం అంటే పాపంలో ఉన్నాడు కాబట్టి పాప స్వభావంతో ఉన్నాడు. ఈ ఆదాం ద్వారా వచ్చిన అందరం కూడా పాపులమే, పాప స్వభావం మనలో ఉంది కాబట్టి మనం సరిపోము, నిష్కలంకమైనటువంటి రక్తమే చిందించబడాలి కాబట్టి ఆదాము ద్వారా వచ్చిన మనందరం కూడా ఆ పరిహారానికి సరిపోము. కాబట్టి దేవుడు వేరే ఆదామును కొత్తగా సృష్టిస్తే సరిపోతుంది కదా. కానీ అందరూ కూడా ప్రాబ్లం ఏంటంటే వేరే ఆదామును చేస్తాడు అనుకుందాం, ఒకవేళ వేరే ఆదామును ఒక నిజంగా చేస్తాడు అనుకున్నా మరలా ఈ ఆదామును కూడా ఏదైనా తోటలో ఒకళ్ళు ఇంత ముందులాగానే మరలా పెట్టి మరలా ఫ్రెష్గా దేవుడు స్టార్ట్ చేద్దాం అనుకున్నా సరే ప్రాబ్లం ఏంటంటే ఈ ఆదామును కూడా ఒరిజినల్గా దేవుడు అలాగనే చేశాడు కదా. ఒరిజినల్గా పాపం లేనివాడుగా ఆదామును చేశాడు, అలాగే ఏదైనా తోటలో ఒక పర్ఫెక్ట్గా ఒక మనిషిని చేశాడు దేవుడు. పర్ఫెక్ట్ సిచ్యువేషన్లో సరైన శ్రేష్టమైనటువంటి ఉన్నతమైనటువంటి సరైనటువంటి ఒక ప్లేస్లో, అంటే ఏదైనా తోటలో ఎటువంటి ప్రాబ్లం ఏంటంటే ప్లేస్లో పర్ఫెక్ట్ మనిషిని చేసి పర్ఫెక్ట్ ప్లేస్లో పెట్టాడు. అక్కడ ఏ ప్రాబ్లం యాక్చువల్గా లేదు. మరి పర్ఫెక్ట్గా ఒక మనిషిని చేసి పర్ఫెక్ట్గా సరైనటువంటి ప్లేస్లో పెట్టిన తర్వాత కూడా ఈ మొదట ఆదాము పాపం చేసేంత స్థితిలోకి దిగజారిపోయాడంటే ఖచ్చితంగా ఒకవేళ రెండో ఆదాముని దేవుడు మరలా చేసి పర్ఫెక్ట్గా చేసి మరలా పర్ఫెక్ట్గా ఏదైనా తోటలో మరలా పెట్టినా సరే ఖచ్చితంగా మరలే అదే రిపీట్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఇదే ఆదాములాగా మరలా వేరే వాళ్ళు చేసినా ఎగ్జాక్ట్ అదే రిపీట్ అవుతుంది. ఎందుకంటే ఈ ఆదాం ఇలా చేసినా ఖచ్చితంగా వేరే ఆదాముని పర్ఫెక్ట్గా మరలా చేసినా మరలా ఏదో టైం వస్తే ఖచ్చితంగా మరలా ఇదే ఆదాంలాగా వేరే ఆదాం కూడా చేయొచ్చు. అందుకని బేసిక్ ఏంటంటే అందుకని మనిషి వల్ల అయితే పని అవదు. మనిషిని పర్ఫెక్ట్గా దేవుడు చేయొచ్చు, తన స్వరూపంలో మరలా మనిషిని చేయొచ్చు, తన పోలికలోనే మరలా మనిషిని చేయొచ్చు, పర్ఫెక్ట్గా చేసి మరలా పర్ఫెక్ట్గానే ఏదైనా తోటలో పెట్టచ్చు. అంటే రకంగా రీస్టార్ట్ మరలా సృష్టించి మరలా తిరిగి సృష్టిని ప్రారంభించినట్టుగా దేవుడు చేయొచ్చు. కానీ ప్రాబ్లం ఏంటంటే దేవుడు ఆదాంని ఎంత పర్ఫెక్ట్గా చేశాడంటే దేవుడు మనిషిని ఎంత పర్ఫెక్ట్గా చేశాడు, అంతకన్నా పర్ఫెక్ట్గా మనిషిని ఇంకా దేవుడు కూడా చేయలేంత పర్ఫెక్ట్గా దేవుడు మనిషిని చేశాడు. ఏదైనా తోటలో అంటే ఒక శ్రేష్టమైనటువంటి ఒక స్థలంలో పెట్టాడు. ఏదైనా తోట ఇంకా శ్రేష్టమైనటువంటి స్థలము దేవుడు సైతము సృష్టించలేడు. ఎందుకంటే దేవుడు ప్రతి కార్యమును దేవుడు చేసినప్పుడు బెస్ట్గా దేవుడు చేశాడు. అందుకనే ఆదికాండంలో మనం చూస్తే దేవుడు చేసిన ప్రతిసారి ఇది మంచిది 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 అన్నాడు. అది మంచిదంటే ఏదో బాగుందనే కాదు, నేను అనుకున్నంత పర్ఫెక్ట్గా నేను చేశానని దేవుడు చెప్తున్నాడు. అంటే మంచిదన్న మాట ఎందుకు అన్నాడంటే అంతకంటే పర్ఫెక్ట్గా సూర్యుడే కానీ
చంద్రుడినే కానీ భూమినే కానీ ఈవెన్ మనిషినైనా సరే లేదంటే ఏదైనా తోట అయినా సరే దేవుడు సైతము మరలా అంటే అంత పర్ఫెక్ట్గా చేసేసాడు. ఇంకా దేవుడు కూడా అంతమంది చేయడానికి వేరే ఏమి లేదంత శ్రేష్టంగా ఫస్ట్ టైమే దేవుడు చేసేసాడు. మనిషిని కూడా అలాగే చేసేసాడు దేవుడు. ఇప్పుడు అంత పర్ఫెక్ట్గా చేసిన తర్వాత కూడా మనిషి పడిపోయే అవకాశం వచ్చింది, పడిపోయాడంటే ఖచ్చితంగా మరలా అంతే పర్ఫెక్ట్గా ఇంకొక ఆదాముని చేసినా సరే ఖచ్చితంగా ఆ మనిషి కూడా అలాగనే పడిపోతుంది. ఎందుకంటే మొదటి ఆదాములో ఏదో లోపంతో దేవుడు చేశాడు కాబట్టి ఈసారి కొంచెం పర్ఫెక్ట్గా చేస్తాను, ఎందుకంటే ఫస్ట్ టైంలో ప్రాబ్లం వచ్చింది. ఆయన దేవుడు రెండోసారి పర్ఫెక్ట్గా చేయడానికి అంటే ఇంకేమీ లేదు, పర్ఫెక్ట్గా మొదటి మనిషిని చేశాడు కాబట్టి రెండో మనిషిని చేసినా సరే మరలా అదే ప్రాబ్లం ఖచ్చితంగా రిపీట్ అవకాశం ఉంటుంది. అందుకని దేవుడు చూడండి, మనిషి పాపం చేసి పడిపోయిన తర్వాత, పాపం నుండి వచ్చిన తర్వాత మనిషికి రక్షణ అవసరమైన టైం వచ్చినప్పుడు దేవుడు యాక్చువల్గా ఆయన రక్షణ ప్రణాళికలు సిద్ధం చేశాడు, మనకు తెలుసు. అందుకే చూడండి, ఏం తోటలో ఈవెన్ పాపము వచ్చిన తర్వాత కూడా దేవుడు శపించినప్పుడు ఆ స్త్రీనే కానీ లేదా మానవ జాతికి అలాగే సాతానికి వైరం కలుగుడు గురించి మాట్లాడినప్పుడు కూడా దేవుడు చాలా క్లియర్ చెప్పాడు. చాలా ప్రవచనాన్ని అక్కడే మాట్లాడాడు, సిలువ గురించి అక్కడే చెప్పాడు. నువ్వేమో మనిషిని లేదా మానవ జాతిని నువ్వు మడి మీద కొడతావు, ఆయనేమో నీ తలని చెత్త కొడతాడు. అది ఎగ్జాక్ట్ సిలువ గురించి, యేసుక్రీస్తు గురించి దేవుడు మాట్లాడేశాడు అక్కడే. ఏదైనా తోటలోనే ప్రవచనమ్మగా దేవుడు భవిష్యత్తులో తాను ఏం ప్లాన్ చేశాడో, ఏదైనా తోటలో పాపం వచ్చిన ఆ మరుక్షణంలోనే దేవుడు ప్రాబ్లంని సాల్వ్ చేశాడు. ఏదైనా తోటలో ఆదమవ్వలకి అదే టైంలో ఈ ప్రాబ్లం పర్మనెంట్గా సాల్వ్ చేయడానికి దేవుడు ఏం ప్లాన్ చేశాడో కూడా ఏదైనా తోటలో ఆ రోజునే పలికేశాడు. మనిషితోనూ పలికాడు, అలాగనే సాతానుతో లేదా సర్పంతో కూడా దేవుడు ఆ రోజునే పలికాడు. సిలువ అంటుంటే 2 సంవత్సరాల క్రితం దేవుడు చేసిన ప్లాన్ కాదు, ఏదైనా తోటలోనే దేవుడు తన సర్వజ్ఞానం బట్టి దేవుడు అప్పుడే ప్లాను చేశాడు. ఆ ప్లాన్ దేవుడు ఎంత పర్ఫెక్ట్గా దేవుడు ప్లాన్ చేశాడంటే, రక్షణ ప్రణాళిక ఈసారి ఎంత పర్ఫెక్ట్గా దేవుడు ప్లాన్ చేశాడంటే, ఈసారి తన రక్షణ కార్యం అమలుపరిచేటప్పుడు దాన్ని చేసేటప్పుడు ఎటువంటి ఫెయిల్యూర్ లేనటువంటి ఒక స్థితిలో దేవుడు ప్లాన్ని చేశాడు. రక్షణకాన్ని దేవుడు ఎంత పర్ఫెక్ట్గా ప్లాన్ చేశాడంటే, ఇక ఫస్ట్ టైం మనిషిని చేసినప్పుడు మనిషి యొక్క నిర్లక్ష్యాన్ని బట్టి ఫెయిల్ అయింది. కానీ ఈసారి నేను రక్షణ ప్రణాళికను సిద్ధపరిచి రక్షణ కోల్పోయినటువంటి ఈ మనిషిని నేను రక్షణ ఇస్తాను. ఈసారి ఎంత పర్ఫెక్ట్గా ప్లాన్ చేస్తానంటే ఈ ప్లాన్ ఫెయిల్ అయ్యే ఛాన్సే లేదు, పర్ఫెక్ట్గా ప్లాన్ చేస్తే దేవుడు ముందుగా డిసైడ్ అయ్యాడు. అందుకని ఏం చేస్తాడంటే, ఇంకోసారి మళ్ళీ మనిషిని పంపించనుకోండి, ఖచ్చితంగా మనిషి ఖచ్చితంగా ఫెయిల్ అవుతాడు. ఎందుకంటే పర్ఫెక్ట్గా ఉన్న మనిషే ఫెయిల్ అయ్యాడు కాబట్టి మరలా చేసినా మళ్ళీ మనిషి ఫెయిల్ అవుతాడు. అందుకనే అక్షరాల దేవుడే ఈ భూమి మీదకి మనిషిలాగా దిగి రావాల్సి వచ్చింది. అంటే దేవుడు ప్లాన్ చేస్తే రక్షణ ప్లాన్ని సిలువ దేవుడు ఎలా ప్లాన్ చేస్తాడంటే, ఈసారి నేను మనిషిని పంపించినప్పుడు భూమి మీదకి ప్రాబ్లం సాల్వ్ చేయడం మనిషిని పంపించినప్పుడు ఈసారి ఒక రకంగా చెప్పాలంటే ప్లాన్ని ఫెయిల్ ప్రూఫ్ ప్లాన్గా దేవుడు ప్లాన్ చేశాడు. అంటే ఖచ్చితంగా ఈ ప్లాన్ ఏ రకంగా కూడా ఫెయిల్ అయ్యేటువంటి అవకాశం లేదు. పకడ్బందీగా దేవుడు తన అనాది కాల జ్ఞానమును బట్టి ప్రణాళికను బట్టి దేవుడు రక్షణ మనిషి కూడానికి దేవుడు యేసుక్రీస్తుని శరీరధారిగా భూమి మీదకి దేవుడు పంపించాడు. ఇప్పుడు అందుకని చూడండి, అందుకని ఇప్పుడు యేసుక్రీస్తు వచ్చారు, యేసుక్రీస్తు ఆదాంలాగా వచ్చారు. అందుకనే బైబిల్ కూడా ఏం చెప్తుందంటే, యేసుక్రీస్తు యేసుక్రీస్తు గురించి రెండవ ఆదాం లేదా చివరి ఆదాం అని బైబిల్ పిలుస్తుంది. మొదటి ఆదాం యాక్చువల్గా ఏం చేశాడు, మొదటి ఆదాం యాక్చువల్ మనందరినీ పాపంలో నెట్టేశాడు. ఒక మనుషుని ద్వారా పాపం ద్వారా మరణం ఈ లోకంలోనికి వచ్చింది. కాబట్టి మరణం అందరికీ సంప్రాప్తమైన బైబిల్ చెప్తుంది. ఒక మనిషి ఆదాము పాపం చేస్తే అందరికీ అది వచ్చేసింది. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు, అందరి మీదకి వచ్చేసింది కాబట్టి నెక్స్ట్ టైం అలా జరగకూడదని దేవుడు మరలా యేసుక్రీస్తుని శరీరాన్ని ధరించుకొని ఒక ఆదాములాగానే మనిషిని యేసుక్రీస్తుని పంపించాడు. అందుకనే బైబిల్ యేసుక్రీస్తు మాట్లాడుతున్నప్పుడు ఈయన చివరి ఆదాము అని బైబిల్ పిలుస్తుంది. చూడండి, మాట చాలా ఇంపార్టెంట్. చివరి ఆదాము అని బైబిల్ ఎందుకు పిలుస్తుంది యేసుక్రీస్తుని? ఒకసారి ఆలోచించండి. చివరి ఆదాము అని బైబిల్ ఎందుకు పిలుస్తుంది? ఆదాము ఏదైనా తోటలో సృష్టింపబడిన మనిషి మొదటి ఆదాము అయితే యేసుక్రీస్తు చివరాదం ఎందుకు అవుతాడు? చివరాదం యాక్చువల్గా ఏం జరగాలి, ఒక రకం మనం చూసుకుంటే దేవుని యొక్క రాకడకు వచ్చే వరకు లాస్ట్లో ఎవరుంటాడో ఆయన చివరాదం అవ్వాలి యాక్చువల్గా మనం అనుకుంటే. ఎందుకంటే సృష్టి ఆరంభంలో ఫస్ట్ ఆదాం ఏదైనా తోటలో స్టార్ట్ అయ్యాడు, చివరిగా లాస్ట్లో భూమి మీద ఎవరుంటారో ఆడు చివరాదం అవ్వాలి యాక్చువల్గా మనం చూసుకుంటే. కానీ బైబిల్ చెప్తున్న మాట అంటే యేసుక్రీస్తు చివరి ఆదాం అని బైబిల్ పిలుస్తుంది. కొన్ని సందర్భాలు రెండో ఆదాం అంటే కూడా బైబిల్ ఉంది, కానీ యాక్చువల్గా చివరి ఆదాం అనేది పర్ఫెక్ట్. బైబిల్ మరో చోట కూడా చివరి ఆదాం అని బైబిల్లో ఉంది. ఎందుకు చివరి ఆదాం అని ఎందుకు ఉందంటే, దేవుడు ఒక ఆదాన్ని పంపించాడు, ప్రాబ్లం నెట్టివేశాడు అందరినీ. ఆ తర్వాత దేవుడు సెకండ్ టైం పంపించాడు, ఈ ఆదాముని పంపించాడు. ఆదాము పర్ఫెక్ట్గా అంత పర్ఫెక్ట్గా చేసేసాడు. మొదటి ఆదాం చేసిన ప్రతిదాన్ని పాడు చేసిన ప్రతిదాన్ని కూడా ఈ చివరి ఆదాం వచ్చిన ఈయన ఎంతగా సాల్వ్ చేసేసాడంటే, ఈ తర్వాత ఈ రెండవ ఆదాము లేదా చివరి ఆదాం తర్వాత ఎంతమంది ఆదాములు వచ్చినా సరే ఈ రెండవ ఆదాము ఏదైతే ప్రాబ్లమ్ని సాల్వ్ చేశాడో దాన్ని ఎవరో కూడా మళ్ళీ తిరిగి దాన్ని రివర్స్ చేయాలంత పర్ఫెక్ట్గా ఈ చివరి ఆదాము ప్రాబ్లమ్ని సాల్వ్ చేశాడు.
ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఎందుకంటే రెండో ఆదాము అని ఎందుకు పిలుస్తుంది అంటే, ఆదాము ప్రాబ్లంలో నెట్టేసిన తర్వాత దేవుడు కరెక్ట్గా ఆలోచించినప్పుడు ఇంకొక ఆదాము పంపించాడు. దేవుడు అంత పక్కా ప్లాన్ చేస్తాడంటే ఈయన చివరి ఆదాము అవుతాడు. మీకు పునః ప్రతి ప్రాబ్లంకి సాల్వ్ చేయడానికి ఈయన చివరి ఆదాము అవుతాడు. ఎందుకు ఈయన చివరి ఆదాము బయలుదేరుస్తుంది అంటే ఈయన ఫెయిల్ చేయడు ఎక్కడ కూడా. ఈ రెండవ ఆదాము యేసుక్రీస్తు మనిషిగా వచ్చి ఆదాములాగా మనిషిలాగా వచ్చినటువంటి యేసుక్రీస్తు శరీరం ధరించి వచ్చిన యేసుక్రీస్తు ఖచ్చితంగా ఫెయిల్ అయ్యే ఛాన్సే లేదు. అందుకనే బైబిల్ కూడా యేసుక్రీస్తుని చివరి ఆదాము ఎందుకు పిలుస్తుందంటే, ఇక దేవుడు ఫస్ట్ మాకు మనిషిని పంపించాడు, ఆ మనిషి ప్రాబ్లంలో అందరు నెట్టేశాడు. ఆ తర్వాత మరలా దేవుడు యేసుక్రీస్తుని అనేటువంటి ఒక నరుణ్ణి పంపించాడు, రెండవ ఆదాముని పంపించాడు. ఈయనంత పర్ఫెక్ట్గా రక్షణ కార్యమును పరిష్కరించి దాన్ని సీల్ చేసి ముద్రేస్తాడంటే ఇక అది ఫెయిల్ అయ్యే ఛాన్సే లేదు. ఇప్పుడు ఎందుకని చూడండి, ఆయన వచ్చి శిలువ కార్యం జరిగించిన తర్వాత ఇప్పుడు యాక్చువల్గా మనిషి యొక్క స్థితి ఏంటి? పాపం వల్ల ఈదెన్ తోటలోంచి మనిషి బయటకు నెట్టివేయబడ్డాడు, త్రోసివేయబడ్డాడు. ఇప్పుడు మరలా యేసుక్రీస్తు వచ్చి రక్షణ కార్యం జరిగించారు కాబట్టి మరలా దేవుడు యాక్చువల్గా మనల్ని ఏదైనా తోట యొక్క స్థితిలో మనల్ని పెట్టాడు అంటే, ఒక రకంగా చెప్పాలంటే ఏదైనా యొక్క స్థితిలోనే దేవుడు మనల్ని పెట్టాడు, ఒక రకంగా చూసుకుంటే. కానీ ఇంకా చెప్పాలంటే అంతకంటే శ్రేష్టమైనటువంటి స్థితిలోనే ఈ రెండవ ఆదాము లేదా చివరి ఆదాము మనల్ని పెట్టాడు. ఇప్పుడు ఎందుకంటే చూడండి, ఇక్కడ గమనించండి, జాగ్రత్తగా ఆలోచించండి, చాలా ఇంపార్టెంట్ ఇది. ఆదాము కోల్పోయాడు కాబట్టి రెండో ఆదాము యేసుక్రీస్తు వచ్చి ఆదాము పోగొట్టినటువంటి దాన్ని మరలా తిరిగి సంపాదించాడు అనుకుందాం. యాక్చువల్గా అదే జరిగింది కాబట్టి వాళ్ళు సంపాదించాడు అనుకుంటే, ఇప్పుడు ఒక రకంగా చెప్పండి, ఆత్మ సంబంధం మనకు పొజిషన్ ఏంటంటే ఏదైనా తోటలో బయటకు వచ్చాం, మరలా ఈ రెండవ ఆదాము బట్టి ఏదైనా తోటలోకి వెళ్ళామనుకుందాం సపోజ్. ఇప్పుడు ఒకవేళ నిజంగా అంతవరకన్నా క్రీస్తు వచ్చేసిందంటే అంతకన్నా ఇంకెక్కువ దేవుడు చేస్తాడు యేసుక్రీస్తు. ఎందుకంటే ఆయన చివరి ఆదాము అని అందుకని బయలుపరుస్తుంది. ఎందుకంటే మరలా తీసుకొచ్చి ఏదైనా తోటలో మాత్రం పెట్టి ఆఫ్ చేస్తాడు మనం అనుకుందాం. ఆత్మ సంబంధంగా మరలా మనం ఏదైనా తోటలో అనుకుందాం, మరలా మనం పడిపోయిన గ్యారెంటీ ఉంటుందా చెప్పండి? ఏ స్థితిలో మనం పడిపోయి ఆ పొజిషన్లో మాత్రం దేవుడు పెట్టుంటే, ఆ పొజిషన్ మనం రెస్టోర్ చేసి ఉంటే, ఆ ఆదాము పర్ఫెక్ట్ ఆదామే పడిపోయాడు కాబట్టి ఖచ్చితంగా మనం కూడా మరలా పడిపోతాం. రక్షణ కోల్పోయే ప్రమాదం కూడా మనుషులకు ఉంది. అందుకని యాక్చువల్గా బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, మనము మొదటి ఆదాములో ఉన్నాము, మొదటి ఆదాము బట్టి అందరం పడిపోయాము. ఇప్పుడు బైబిల్ చెప్తున్న మాట అంటే రెండవ ఆదాములో మనం ఉన్నాం చూసారా? ఈ రెండవ ఆదాము ద్వారా ఏ కార్యమైతే ఆయన వచ్చి చేశాడో, ఇది ఏదైనా తోటలో మాత్రమే కాదు, కానీ అక్షరాలు చెప్పాలంటే మనం క్రీస్తులోనే దేవుడు మనల్ని దాచాడని చెప్పచ్చు. ఏదైనా తోటలోకి పెట్టలేదు మనల్ని యాక్చువల్ చెప్పాలంటే ఈ రెండవ ఆదాములో అంటే ఒక రకంగా చెప్పాలి క్రీస్తులో మనల్ని పెట్టాడని చెప్తాను నేను. అందుకే బైబిల్లో చూడండి, న్యూ టెస్ట్మెంట్లో ఒక పెద్ద కాన్సెప్ట్ ఏంటి తెలుసా? వీలైతే తర్వాత ఎప్పుడు ఫ్యూచర్లో గురువారంలో క్రీస్తులో ఉండడం గురించి. అందుకే బైబిల్లో క్రీస్తులో అన్న మాట తరచుగా మనం పత్రికల్లో చూస్తాం. ఆ మాట చాలా ఇంపార్టెంట్ తెలుసా మనకి. దేవుని యొక్క చాలా ఆశీర్వాదాలు కానీ వేరే అనేకమైనటువంటి కార్యాలు క్రీస్తులోనే మనకు ఉన్నాయి. ఇప్పుడు అది మాత్రం కాదు, కానీ మనం కూడా యాక్చువల్గా క్రీస్తులోనే మనం ఉన్నాం. దేవుడు ఇప్పుడు మనల్ని యాక్చువల్గా ఎలా చూస్తాడు తెలుసా? క్రీస్తుకు వేరుగా నిన్ను చూడడు, క్రీస్తులో నిన్ను చూస్తాడు. తెలుసా మీకు ఆ విషయం? అందుకే న్యూ టెస్ట్మెంట్లో క్రీస్తునందు అన్న మాట చాలా ఇంపార్టెంట్. యాక్చువల్ దాని మీద చాలా బోధలు మనం చేయొచ్చు యాక్చువల్గా. ఎందుకంటే అదంత ఇంపార్టెంట్ సబ్జెక్టు. ఆత్మ సంబంధంగా మన యొక్క స్థితి ఏంటి, మన యొక్క స్టేటస్ ఏంటంటే, మన నిజంగానే దేవుడు తీసుకొచ్చి మనల్ని క్రీస్తులో కూడా పెట్టాడు. ఇప్పుడు క్రీస్తులో పెట్టాడంటే అర్థం ఏంటంటే, క్రీస్తులో మనల్ని భద్రపరచడం అని అర్థం. క్రీస్తులో ఉండే అర్థం ఏంటంటే, నువ్వు ఒక దాంట్లో ఉన్నావు. ఎందులో ఉన్నావు అంటే, ఎప్పుడు కూడా ఫెయిల్ అవ్వలేనటువంటి ఒక స్థితిలో, ఒక వ్యక్తిలో నిన్ను దేవుడు దాచాడు. నేను తిరిగి తీసుకొచ్చి ఈ రెండవ ఆదాము ద్వారా తిరిగి తీసుకొచ్చి నేను ఏదైనా తోటలో మాత్రం పెట్టడం కాదు, ఆ స్థితి వచ్చింది. కానీ అంతకంటే ఇంకా ఉన్నతమైన స్థితిలోనే దేవుడు మనల్ని పెట్టాడు. ఏంటి ఆ స్థితి అంటే, క్రీస్తులో దేవుడు మనల్ని భద్రపరచడం బైబిల్ చెప్తుంది. అవి చాలా రెఫరెన్స్ ఉంటాయి, తీయడానికి మన టైం సరిపోతుంది. అది యాక్చువల్ ఎంటర్లీ వేరే సబ్జెక్ట్. యాక్చువల్గా అది క్రీస్తు గురించి చెప్పాలంటే, క్రీస్తులో మన జీవితం గురించి స్థితి గురించి మాట్లాడాలంటే యాక్చువల్గా వేరే సబ్జెక్ట్. దాని మీద చాలా ప్రసంగం మనం చేయొచ్చు. కాబట్టి ఇప్పుడు దేవుడు యాక్చువల్గా మనల్ని ఏం చేశాడంటే, తీసుకొచ్చి క్రీస్తులో మనల్ని పెట్టాడు. ఇప్పుడు క్రీస్తులో పెట్టడం గుర్తుపెట్టుకోండి, ఏదో మనం క్రీస్తులో ఉన్నామనే కాదు, ఎలాంటి టైంలో దేవుడు మనం భద్రపరిచాడు, అది ఇంపార్టెంట్. మొదటి ఆదాములో మనందరం ఉన్నాము. మనందరికీ మొదటి ఆదాము రిప్రజెంటేటివ్. ఆదాము ఫెయిల్ అయితే మనందరం ఫెయిల్ అవుతాం. ఆదాము ఫెయిల్ అయినప్పుడు నువ్వు చేయకుండా కూడా నువ్వు కూడా ఫెయిల్ అయ్యావు ఆటోమేటిక్గా. ఫెయిల్ నీకు కూడా వచ్చింది, నీకు కూడా అంటుకుంది. ఇప్పుడు మరలా దేవుడు ఏం చేస్తే తెలుసా, మనం తీసుకొచ్చి ఈ రెండవ ఆదాముగా లేదా చివరి ఆదాము ఉంటుంటే క్రీస్తులో మనల్ని పెట్టాడు. మొదటి ఆదాము వల్ల మనందరం ఫెయిల్ అయితే ఈ రెండవ ఆదాము ఎంత పర్ఫెక్ట్ అంటే, ఈ రెండవ ఆదాము ఫెయిల్ అయ్యే ఛాన్సే లేనంత పర్ఫెక్ట్. ఇప్పుడు రెండవ ఆదాము ఫెయిల్ అయ్యే ఛాన్స్ లేనంత పర్ఫెక్ట్ అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు మనల్ని తీసుకొచ్చి దేవుడు రెండో ఆదాము ఉంటుండే క్రీస్తులు అద్వితీయ కుమారులు మనల్ని భద్రపరిచిన అర్థం ఏంటంటే, నీ రక్షణ ఫెయిల్ అయ్యే ఛాన్సే లేనంత పకడ్బందీగా దేవుడు రక్షణ ప్రణాళికను దేవుడు సిద్ధపరిచి రక్షణ కార్యం దేవుడు అమలుపరిచాడు.
అంటే ఇప్పుడు మనిషికి కూడా దేవుడు రక్షణతో ఎంత కాన్ఫిడెన్స్ దేవుడు ఇచ్చే ప్రయత్నం చేస్తాడంటే, నేను ఒక సిల్వ కార్యం నేను చేశాను, మీకు రక్షణ కార్యం చేశాను, ఇదంతా పర్ఫెక్ట్గా చేశానంటే మీరు ఇంకా రక్షణ పొందేమా లేదా, చచ్చిపోతే పరలోకం వెళ్తామా లేదని మీరు డౌట్ పడాల్సిన అవసరం లేనంత పర్ఫెక్ట్గా నేను రక్షణ కార్యాన్ని ఈ చివరి ఆదం ద్వారా నేను నెరవేర్చాను. అందుకే మీరు డౌట్ పడాల్సిన పనే లేదు. అందుకని అంటున్నాను చూడండి, ఇప్పుడు అందుకని క్రీస్తుని అర్థం చేసుకుని తెంపండి అంటాను నేను. మనం ఏంటంటే క్రీస్తుని నమ్మేమంటాం, కానీ నిజంగా క్రీస్తు మనం సరిగ్గా అర్థం చేసుకోలేదు. యాక్చువల్గా ఆయన మనకి ఎంత అవసరమో ఆత్మ సంబంధంగా మనం క్రీస్తులో ఉన్న విషయం మనం చాలామంది క్రీస్తుని అర్థం చేసుకోరు. క్రీస్తులో ఉంటే మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటో మనం అర్థం చేసుకోవట్లేదు. నీ క్రీస్తులో ఉన్నంటే అర్థం ఏంటంటే దేవుడు నిన్ను చూసేటప్పుడు క్రీస్తులోంచి నిన్ను చూస్తున్నాడు. క్రీస్తులోంచి నిన్ను చూస్తున్నప్పుడు, క్రీస్తుని దాటిన తర్వాత నిన్ను చూస్తున్నప్పుడు క్రీస్తుకి ఎంత వాల్యూ దేవుడు ఇస్తున్నాడో మనకు కూడా దేవుడు అంత వాల్యూ ఇస్తున్నాడు. అది క్రీస్తులో మనకు ఉండేటువంటి గొప్ప భాగ్యం తెలుసా? అది చాలామంది అర్థం చేసుకోవట్లేదు. అందుకే మనం అనుకున్నామంటే నాకు మంచితనాన్ని బట్టి, నా గొప్పతనాన్ని బట్టి దేవుడు నన్ను చూస్తున్నాడు అని అనుకుంటున్నాం. నీ గొప్పతనాన్ని బట్టి, నీలో ఉన్న మంచితనం, నీలో ఉన్న గొప్పతనం చూసి దేవుడు ఇంప్రెస్ అవ్వడు తెలుసా? ఎందుకంటే నీకంటే బెస్ట్గా ఉంటుంటే రెండో ఆదాం నాలుగని చూసేసాడు, మొదటి ఆదాన్ని కూడా చూసేసాడు. కాబట్టి నిన్ను చూసి దేవుడు ఇంప్రెస్ అయ్యేంత గొప్పతనం నీళ్ళు యాక్చువల్గా లేదు. కానీ ఇంకా నువ్వు దేవుడు మనుషులను చూసుకొని సార్ ఇంప్రెస్ అవుతాడంటే ఎందుకు ఇంప్రెస్ అవుతాడు తెలుసా? ఎందుకు మనుషులకు గొప్ప కింద మాడతాడు తెలుసా? క్రీస్తులో నేను భద్రపరిచాడు కాబట్టి, క్రీస్తు ద్వారా నిన్ను చూస్తున్నాడు కాబట్టి, క్రీస్తు సాటిస్ఫై చేస్తున్నాడు కాబట్టి, క్రీస్తు సంతోషపడుతున్నాడు కాబట్టి తండ్రిని, నువ్వు కూడా అందులో నువ్వు పాలి భాగస్తులు నువ్వు ఉంటున్నావు. అందుకనే క్రీస్తుని బట్టి దేవుడు నిన్ను కూడా అంగీకరిస్తున్నాడు. ఎందుకంటే మనం క్రీస్తులో ఉన్నామంటాం. ఇది చాలా ఇంపార్టెంట్ తెలుసా? క్రీస్తులో ఉన్నట్టు ఒక రకంగా నేను చెప్పగల బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మనం స్పేస్లోకి వెళ్ళాలనుకోండి, చంద్రమండలం మీదకి వెళ్ళాలంటే ఇలాగ మనం వెళ్ళాం. నువ్వెంత ఆరోగ్యవంతుడైనా అవ్వచ్చు, నువ్వెంత బలవంతుడైనా కావచ్చు, ఉన్న పలాన్ని నువ్వు ఎలాగైతే ఉన్నావు అలాగ నువ్వు స్పేస్లోకి నువ్వు వెళ్ళావు, అంతరిక్షంలో నువ్వు వెళ్ళావు. నువ్వు ఎలా వెళ్ళగలుగుతావంటే నీకున్నటువంటి సామర్థ్యంతో అక్కడ నువ్వు వాతావరణం బ్రతకలేవు, నువ్వు ఒక్క క్షణం కూడా ఉండలేవు. నువ్వు దగ్గరికి వెళ్ళే కొందుకే నీకు ప్రాబ్లం ఎక్కువైపోద్ది. అలాగే ఒక రకంగా చూసుకుంటే భౌతికంగా కూడా నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళే కొందుకే ఆయన పరిశుద్ధత ముందు, ఆయన గొప్పతనం ముందు నువ్వు ఆయన దగ్గర జరుగుదాం అనుకున్న ప్రతిసారి నీలో ప్రాబ్లం చాలా ఎక్కువైపోద్ది. నువ్వు దేవుని దగ్గర కూడా వెళ్ళలేనంత రీతిలో భయపడిపోయే స్థితిలో నువ్వు యాక్చువల్గా వెళ్ళిపోతావు. అందుకని దేవుడు ఏం చేశాడు, నేను క్రీస్తులో పెట్టాడు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నువ్వు స్పేస్ సూట్లో నువ్వు ఉన్నావు. ఇప్పుడు నువ్వు స్పేస్లోకి వెళ్ళాలనుకుంటున్నావు, నీకు నువ్వు వెళ్ళట్లేదు, నువ్వు స్పేస్ సూట్లో ఉన్నావు. మనం స్పేస్ సూట్ని చూస్తున్నాం, కానీ యాక్చువల్గా స్పేస్ సూట్లో ఎవరున్నారంటే మనిషి ఉన్నాడు. కానీ ఆ మనిషిని కప్పిందంతా ఏంటి? పైనుండి కింద మొత్తం చుట్టూ అంతా కప్పింది ఏంటంటే స్పేస్ సూట్లో మనిషి ఉన్నాడు తెలుసా? అందులో ఉన్నాడు కాబట్టి లేని సామర్థ్యము ఆ స్పేస్ సూట్ ఆ వ్యక్తికి ఇస్తుంది. అందుకని చంద్రమండలం మీద అడుగు పెడతాడు. భూమి మీద ఎలాగైతే హ్యాపీగా ఆయన చేశాడో ఎగ్జాక్ట్ అలా ఎటువంటి ప్రాబ్లం లేకుండా అక్కడ కూడా చక్కగా ఊపిరి తీసుకుంటూ అన్నీ చక్కగా చేసుకుంటాడు. ఇక్కడ వాతావరణం అక్కడ వాతావరణం చాలా డిఫరెంట్. కానీ స్పేస్ సూట్ ఏం చేస్తుందంటే అదేది కూడా తన ప్రభావితం చేయకుండా తనని కాపాడుతుంది స్పేస్ సూట్. ఎగ్జాక్ట్ అలాగునే నీకు ఎటువంటి ప్రాబ్లం రాకుండా నిన్ను కాపాడేది కూడా క్రీస్తు. నువ్వేదో గొప్పడో కూడా అనుకోవద్దు. నీ గొప్పతనాన్ని బట్టి దేవుడు నిన్ను కాపాడుతున్నాడు కాదు, నేను క్రీస్తులో దేవుడు భద్రపరిచాడు కాబట్టి నువ్వు కాపాడబడుతూ ఉన్నావు. ఇప్పుడు అందుకన్నా చూడండి, ఈ మొదటి ఆదాం మనల్ని పడేసాడు. ఈ రెండోది ఏం చేశాడంటే పూర్వస్థితి ఏదంతో ఒకలాంటి స్థితి తేడా మాత్రమే కాదు, కానీ దేవుడు ఏం చేసిన ఆయన క్రీస్తులో మనల్ని భద్రపరిచాడు. అందుకని ఇప్పుడు మనం యాక్చువల్గా క్రీస్తు లేకుండా మనం అందుకే లేమంటాం. నేను ఎందుకన్నా స్టార్టింగ్ నుంచి చెప్తాను చూసారా, క్రీస్తు లేకుండా మనకి ఏది లేదంటాం. అందుకనే పౌలు పత్రికలు అందరి పత్రికలు మన క్రీస్తులో అంటాడు ఎక్కువ. ఎందుకు మాట అంటే క్రీస్తుకు వేరుగా నీ లైఫ్ ఒక్క క్షణం కూడా లేనే లేదు. యాక్చువల్గా నువ్వెంత ప్రార్థన అయినా సరే చెయ్యి, ఒక్క క్షణం కూడా గుర్తుపెట్టుకోండి, క్రీస్తు లేకుండా మన భక్తి జీవితం, ఆత్మీయ జీవితం యాక్చువల్ లేనే లేదు. అందుకనే మన క్రీస్తు అంత ఇంపార్టెంట్ అయ్యాడు. ఎందుకు ఇంపార్టెంట్ అయ్యాడంటే ఈయన రెండవ ఆదాం కింద వచ్చాడు భూమి మీదకి. ఆయన వచ్చి రక్షణకైనా ఎంత పర్ఫెక్ట్గా చేసేసాడంటే ఇక మూడో ఆదాము కొరకు మనిషే కానీ దేవుడే కానీ ఎదురు చూడాల్సిన అవసరం లేదు. లేదంటే ఈ రెండో ఆదాము పంపించాను కానీ ఈయన చేశాడు కానీ ఎంతవరకు రక్షణకారం నిలబడుతుంది లేదు అన్న డౌటే దేవునికి కూడా లేదు. ఎందుకంటే అంత పర్ఫెక్ట్గా దేవుడు యేసు ద్వారా ప్లాన్ చేశాడు. ఆ ప్లాన్ అమలుపరిచి దాన్ని ఒక రకంగా చెప్పాలంటే సీల్ చేశాడు అంటాను. అంటే సీల్ చేసిన అర్థం అంటే దాన్ని ముగించేసాడు. ఇక అది రక్షణ అంటే కార్యం ఇంకా అవసరం లేనంత పర్ఫెక్ట్గా చేసాడు. అందుకని మనం నూతన నిబంధనలు కూడా మనం అందుకే మరలా మనం బళ్ళు అర్పించాం. ఎందుకు అర్పించాం తెలుసా? అర్పించాల్సిన అవసరం ఇప్పుడు లేదు. ఎందుకు లేదు అంటే పర్ఫెక్ట్గా అంతా జరిగిపోయింది. ఆయనకు పర్ఫెక్ట్గా బలర్పించడానికి కాదు, ఆయన చేసినటువంటి అర్పణ ఏదైతే ఉందో, ఆయన చేసిన రక్షణ కార్యం ఏదైతే ఉందో అది మనుషుల జాతి అందరూ గతంలో ఉన్నటువంటి వాళ్ళకి, ప్రస్తుతం జీవించేటువంటి వాళ్ళకి, రాబోతున్నటువంటి తరంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా సరిపోయేంత పర్ఫెక్ట్గా
యేసుక్రీస్తు ద్వారా దేవుడు రక్షణ కార్యాన్ని జరిగించి దాన్ని భద్రపరిచేశాడు. ఇక ఎవరు కూడా మరలా అవసరమే లేదు, బళ్ళు అవసరమే లేదు. అందుకని హెబ్రీ పత్రికలో కూడా ఎక్కువ చూడండి బళ్ళు గురించి, దాని యొక్క నెరవేర్పు గురించి పౌలు ఇక్కడ మాట్లాడతాడు. ఎందుకంటే ఇంక అలాంటిది మనకు అవసరమే లేదు. అందుకని నేను అంటున్నాను చూడండి, ఎందుకని దేవుడే ఎందుకు రావాలండి అంటే, దేవుడు వస్తే తప్ప పని అవ్వదు. ఏ ఒక మంచి పరిశుద్ధ మరలా ఎవరో ఒకరిని ఆదాంలాగా ఒకరిని చేసేస్తే, ఆయన వచ్చేసి మనుషులందరి కొరకు ఆయన ఏదో కార్యం చేస్తే సరిపోద్ది కదంటే సరిపోదు. ఎందుకంటే ఆ మనిషి ఫెయిల్ అయినప్పుడు ఖచ్చితంగా ఈ మనిషి కూడా ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంది. అప్పుడు ఏం చేయాలంటే, మనిషిని మరలా చేస్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. కాబట్టి దేవుడే వచ్చాడు. ఈ దేవుడు ఎందుకు వచ్చాడంటే, ఈ దేవుడు కేవలం పాపం చేయడానికి కాదు, యాక్చువల్గా ఆయనలో పాపమే లేదు కాబట్టి ఆయన పాపం చేసే అవకాశమే లేదు. అందుకని ఆయన వచ్చాడు, ఆయన రక్షణ కార్యం పర్ఫెక్ట్గా చేసేసాడు. ఎందుకంటే ఆయన ఏ పాపం చేయలేదని కాదు, ఆయనలో పాపమే లేదు కాబట్టి ఆయన పాపం ఏది చేయడు, ఖచ్చితంగా 100% చేయడు. అందుకని ఆయన పర్ఫెక్ట్గా సరిపోయాడు. మనం అలా కాదు. ఆదామును దేవుడు ఫస్ట్ టైం చేసినప్పుడు ఆ ఫలం తినక మునుపరకు ఆదాము కూడా పాపం లేనిటువంటి వాడే. కానీ ఎప్పుడు అలాగ ఉండగలుగుతాడా అంటే, అలాగున్నా ఆదాము లేడు. ఒక టైంలో ఆదాము కూడా పాపం లేనివాడుగా ఉన్నాడు. కానీ ఓ టైం వస్తే ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాడో అంత పర్ఫెక్ట్గా ఉంటూ కూడా ఓ టైం వస్తే ఆదాము పాపము చేసేసాడు. అలా ఇప్పుడు క్రీస్తు వచ్చాడు, ఈయన కూడా పాపం యాక్షన్ లేదు, ఈయన కూడా పాపం లేదు ఖచ్చితంగా. కానీ నేను పాపం లేపడం మాత్రమే కాదు, గ్యారంటీగా ఒకటి చెప్పొచ్చు. ఎందుకంటే నేను దేవుని కుమారుడు కాబట్టి ఒక గ్యారంటీ ఏం చెప్పాడు, పాపం లేనివాడని మాత్రమే కాదు, నేను పాపం చేసే ఛాన్సే లేదు. ఎందుకంటే దేవుడు కాబట్టి, దైవిక స్వభావం ఉంది కాబట్టి, అంత పరిశుద్ధుడు కాబట్టి పాపం జస్ట్ పాపం లేదండి అనే మాత్రమే కాదు, యేసుక్రీస్తు కేవలం పాపం లేదు అని మాత్రం చెప్పగలిగితే, ఒక రకంగా మనం ఏమంటే ఆదాము పాపం చేయక మునుపు ఎలాగున్నాడో క్రీస్తు కూడా అలాగున్నారని అనాలి. కానీ గ్యారంటీ మనం చెప్తుంటే, ఆదాము పాపం చేయక మునుపు ఆదాము ఎంత పరిశుద్ధంగా ఉన్నా సరే, ఇంకొక క్రీస్తు యొక్క పరిశుద్ధతతో ఆయన సాటే రాడు. ఇద్దరు పాపం లేని వాళ్ళనా, ఇద్దరు పాపం లేని వాళ్ళే. కానీ ఎందుకు పర్ఫెక్ట్ కాదంటే, ఆదాము పాపం లేదు అంతేగాని పర్ఫెక్ట్ కాదు. అందుకనే కదా పడిపోయాడు. పర్ఫెక్ట్ అయితే పడిపోయాడు కాదు. మొదట ఆదాము పాపం లేనివాడుగా ఉన్నాడు అంటే పాపం లేనివాడుగా ఉన్నాడు. కానీ పర్ఫెక్టే అంటే పర్ఫెక్ట్ కాదు కాబట్టి పడిపోయాడు. ఇప్పుడు యేసుక్రీస్తు కూడా శరీరం ధరించుకొని వచ్చినప్పుడు పాపం లేనివాడుగా ఉన్నాడు అంటే ఖచ్చితంగా పాపం లేనివాడుగా ఉన్నాడు. కానీ ఈయన పర్ఫెక్ట్ కాబట్టి పాపంలో పడిపోయే ఛాన్సే లేదు. అందుకనే కార్యం పర్ఫెక్ట్గా ఆయన చేసేసాడు. అందుకనే ఇక రక్షణ గురించి మనిషి ఆలోచించుకోవాల్సిన అవసరమే లేనంత నమ్మకము దేవుడు మనిషికి ఇచ్చాడు. ఇప్పుడు ఒకసారి దీని గురించి ఆలోచించండి. ఒకసారి దేవుడు ఎంత మనిషి యొక్క రక్షణ కోసం ఎంత ఇంపార్టెంట్ దేవుడు ఆలోచిస్తే అంత పక్కగా ప్లాన్ చేశాడు. ఒకసారి ఆలోచించండి. సెలవు కార్యం దూటిని ఏదో దేవుడు పైపని ఏదో ఒకటి ఆలోచించాడంటే ఒక కార్యం చేశాడని నన్ను కాదు. దేవుడు చేసినటువంటి బెస్ట్ కార్యం ఏంటంటే సిలువ కార్యము. అందులో దేవుని యొక్క ప్రేమ ఎంత ఎక్కువ ఉందో మనకు కనబడుతుంది తెలుసా. అంటే దేవుడు కూడా ఈసారి నేను ఒక కార్యం చేస్తాను, ఆదాము మొత్తం పాడు చేస్తారు కదా, రక్షణ కార్యం చేస్తాను. ఇది ఎలా చేస్తానంటే, ఇది అసలు ఫెయిల్ అయ్యే ఛాన్సే ఉండకూడదు. మనిషి రక్షణ కోల్పోతాడేమో, మనిషి కూడా నిర్మూలమైపోతాడేమో, నాశనం అయిపోతాడేమో, నరకానికి వెళ్ళిపోవాల్సి వస్తుందేమో అనే కొంచెం కూడా ఛాన్స్ తీసుకొని అంత పర్ఫెక్ట్గా దేవుడు ప్లాన్ చేసి అందుకోసం కుమారుని పంపించాడు. ఎందుకంటే ఇంకొక మనిషిని పంపిస్తే మరలా ఆ మనిషి కూడా మరలా పాపం నెట్టేస్తాడేమో, మరలా నరకం నెట్టేస్తాడేమో ఇంకొక మనిషిని పంపిస్తే. అందుకని దేవుడు ఏం చేస్తాను, ఇంకొక ఛాన్స్, ఒక ఆదాన్ని పంపించాను, ఇంకో నేను ఛాన్స్ తీసుకోను. అందుకని నా ద్వితీయ కుమారునే పంపించేస్తాను. ఎందుకంటే నేను ఇంకో ఛాన్స్ తీసుకునే, ఇంకొకసారి ఫెయిల్ అయ్యే ఛాన్స్ అని తీసుకోను. మనుషుల్ని అంతలాగా నేను అంత డెలికేట్గా నేను వదిలేను. మనుషుల్ని అంత నేను ఫెయిల్ అయ్యే ఛాన్స్ నేను ఇవ్వలేను. ఎందుకంటే మనుషులు అంత ఎక్కువ ప్రేమిస్తున్నాను. ఎంత ఎక్కువ ప్రేమిస్తానంటే మనుషులు మరలా ఆ నిశ్చయిత లేనటువంటి ఒక స్థితిలో, ఇబ్బంది పెట్టే స్థితిలో మనిషిని వదలడం నాకైతే ఇష్టము లేదు అని దేవుడు అనుకున్నాడు. అంతలా మనిషిని ప్రేమించడం అంటున్నా. నీ విషయంలో, నా విషయంలో, రక్షణ విషయంలో కొంచెం కూడా ఛాన్స్ తీసుకోనే లేదు. అంటే రకంగా దేవుడు మన రక్షణ కోసం ఎలా ఆలోచించాడంటే, ఏ ఒక్క చిన్న అవకాశం వల్ల కూడా నీ రక్షణ పోకూడదు అని దేవుడు ఒక్కసారే ప్లాన్ చేశాడు. అది పర్ఫెక్ట్గా అమలుపరిచాడు, అమలుపరుద్దాం అనుకున్నాడు. అందుకనే తన ద్వితీయ కుమారుడు కంటే ఇంకా పర్ఫెక్ట్గా ఎవరు అమలుపరచగలుగుతారు. అందుకనే తన కుమారుని పంపించాడు. అందుకనే కుమారుడు రక్తమాంసంలో పాలువాడు కావాల్సి వచ్చాను. అందుకనే ఆయన అలా రావాల్సి వచ్చింది. ఎందుకంటే ఏ మనిషి వస్తే సరిపోదు కదా, రక్తమాంసంలో వచ్చిన మనిషి వస్తే సరిపోదు, మనిషి వస్తాడు. కానీ గ్యారంటీ ఏంటి, మొదట ఆదాం ప్రాబ్లం క్రియేట్ చేసినప్పుడు రెండో వాడు మనిషిగా మరలా వస్తే ప్రాబ్లం క్రియేట్ చేయడానికి గ్యారంటీ ఏంటి? దేవుడు అంటే ఇక అలాగే అనిశ్చిత అనేటువంటిది, ఆ డెలికేట్ సిచ్యువేషన్లో, ఇబ్బందికర పరిస్థితుల్లో నేను మనుషులను అయితే పెట్టదలుచుకోలేదు. అంతగా నేను మనుషుల్ని నేను ప్రేమిస్తున్నాను. మనుషుల్ని ఎంతగా ప్రేమిస్తున్నానంటే, నేను మనిషికి ఆ రకమైనటువంటి భయాన్ని కలిగించేటువంటి స్థితిలో అల్పమైన వ్యక్తిని నేను పంపించను. నేను ఈసారి ప్లాన్ చేసి ఎలా ప్లాన్ చేస్తాను అంటే, మనిషికి ఒకసారి నేను రక్షణ కార్యం జరిగిస్తాను. అదంత పర్ఫెక్ట్గా ఉన్నానంటే మనిషి ధైర్యంగా నా దగ్గరికి వచ్చేయగలిగేంత, నిశ్చయిత రాగలిగేంత పర్ఫెక్ట్గా నేను ప్లాన్ చేస్తాను.
అని దేవుడు ప్లాన్ చేశాడు. అంటే ఒకసారి ఆలోచించండి, మనుషులను వదిలేస్తే దేవుడికి వచ్చే నష్టం ఏంటి? నష్టమేమీ లేదు. కానీ ఇంక నువ్వు దేవుడు నిన్ను నన్ను ఎంతగా ప్రేమించాడంటే వదులుకోవడం ఇష్టం లేక, అలాంటి డెలికేట్ సిచ్యువేషన్లో అలాంటి ప్రాబ్లమ్స్ నెట్టివేయబడటం ఇష్టం లేక, అలా నేను వదిలేయడం ఇష్టం లేక, ఎలాగైనా సరే నీకు రక్షణ ఇచ్చే తీరాలని దేవుడు తలంచాడు. కాబట్టి రక్షణ కార్యాన్ని సిద్ధపరిచి దాన్ని అమలుపరచడానికి తన అద్వితీయ కుమారుణ్ణి శరీరధారిగా భూమి మీద పంపించాడు. ఆయన తప్ప వేరే వాళ్ళ ద్వారా పని అవ్వదు అని గ్రహించాడు. లేదనుకుంటే 10 ఆదాముల్లో 20 ఆదాములు పంపించవచ్చు, కానీ మొదటి ఆదాం వల్ల అవ్వకపోతే ఇంకో 20 ఆదాములు పంపించిన పని అవుతుందా? ఖచ్చితంగా అవ్వదు. ఎందుకంటే మొదట్లో అంటాడు, రెండోడు అవుతాడు, రెండోళ్ళు అంటాడు, మూడోడు అవుతాడు. అప్పుడు ఒక్కడు ఫెయిల్ అయినప్పుడు 100 మంది పంపించి 100 మంది ఫెయిల్ అవుతారు, అట్లా ఫెయిల్యూర్ అవుతుంది అప్పుడు. అందుకనే దేవుడు కూడా ఏం చేస్తాడంటే అలాగ మనల్ని విడిచిపెట్టడం ఇష్టం లేక తన అద్వితీయ కుమారుని పంపించాడు. ఇప్పుడు ఎందుకంటే చూడండి, అందుకనే యేసుక్రీస్తు శరీరం ధరించుకుని భూమి మీదకి వచ్చాడంటే ఇలాగ అర్థం చేసుకుంటే దాని వెనకాల మీనింగ్ ఏంటి, ఆయన్ని ఎందుకు దేవుడు పంపించాడు, మనల్ని అంత ఈజీగా వదిలేసుకోవడం దేవునికి ఈజీ కదా, ఎందుకు వదులుకోవడానికి అంత కష్టపడుతున్నాడు దేవుడు, ఎందుకని మనల్ని వదులుకోవడం ఇష్టం లేక తన అద్వితీయ కుమారుని ఎందుకు పంపించాలి, అది ఆలోచిస్తే దేవుడికి మన మీద ఎంత ప్రేమ అర్థమవుతుంది. ఆ పాయింట్ మనకు బుర్రలో క్రిస్టియన్కి కలిగిందనుకోండి, అప్పుడు దేవుని తిరిగి ప్రేమించడం ఈజీ అవుతుంది, దేవుని స్తుతించడం ఆరాధించడం ఈజీ అవుతుంది. ఇవి అర్థం కాక మనకేంటంటే దేవుని పాటలు పాడడం, స్తుతించడం, చెప్పలు కొట్టడం, గట్టిగా పాటలు పాడడం మనకు ప్రాబ్లం. ఎందుకంటే ఒక రకంగా ఏముంది, ఏముందిలే ఆయన గురించి గొప్పగా మాట్లాడడానికి ఏముందిలే, ఆయన పెద్దగా నాకేం చేశాడు, ఆయన గురించి గొప్పగా నేను పాడడానికి, కేకలేయడానికి, గట్టిగా బిగ్గరగా చెప్పడానికి, ఆయన నా కోసం ఏం చేశాడు అన్న ఫీల్డ్లో క్రిస్టియన్స్ బతుకుతున్నారు. అందుకని పాస్వర్డ్ చాలా చెప్తారు, దేవుని కోసం గట్టిగా చెప్పలు, గట్టిగా పాడండి, ఇంతేనా, ఇంకా గట్టిగా కొట్టండి, ఇంకా గట్టిగా పాడండి, వెనకాల తోయాల్సి వస్తుంది. అసలు అలా చేయకూడదు. దేవుడి కోసం ఏమాత్రం ఇంకా ఎక్కువ చేయండి, ఇంకా ఎక్కువ చేయండి అంటే ఏంటి, దేవుడి కోసం మనం బతులాడుతాం, దేవుడి కోసం ఇంకేదైనా కొంచెం ఎక్కువ చేయొచ్చు కదా అన్నట్టు. దేవుడు అడుక్కునేవాడా? ఆయనకి ఎంత తక్కువైతే మనం అడుగుతాడు దేవుడు, అడగడు. నీ స్తుతారం దేవునికి అవసరం లేదు. కానీ దేవుడు ఏం చేస్తాడు నీకు అర్థమైతే స్తుతారం నువ్వే గంభీరంగా నువ్వు ఆటోమేటిక్గా చేస్తావు. నువ్వు చేస్తూ కూడా నేను చాలా గొప్పగా దేవుని కోసం చేసేస్తాను అన్న ఫీలింగ్ కూడా నీకు ఉండదు. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పింది అర్థమైతే, ఆయన మనిషికి ఎందుకు వచ్చాడు, ఎందుకు రావాల్సి వచ్చింది అర్థమైతే, అప్పుడు నీకు పాటలు పాడడం కానీ, దేవుని కోసం ఏదైనా పని చేయడం కానీ, దేవుని కంటే బేసిక్గా ఏది ఎక్కువ అవనే అవ్వదు. దేవుని కోసం నేను చాలా ఎక్కువ చేసేసాను అన్న ఫీల్లో విశ్వాసాలు బతకం. ఎందుకంటే మన కోసం ఆయన కొంచెం కూడా ఛాన్స్ చేశాడన్నది గొప్ప విషయమే, కానీ చేసే దాంట్లో ఎంత శ్రేష్టంగా చేశాడంటే ఛాన్స్ తీసుకోవడానికి కూడా దేవుడు ఇష్టపడలేదు. ఒకవేళ మళ్ళీ వేరే ఆదాన్ని పంపిస్తే ఫెయిల్ అయితే ప్రాబ్లం ఏంటి, మనిషి ఎలాంటి స్థితిలో ఇంటివేయబడతాడో, మనిషి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాడు కదా అని దేవుడు ఆలోచించే తన అద్వితీయ కుమారుని పంపించాడు. మనిషిలాగా వస్తే తప్ప పని అవుతుంది కాబట్టి వేరే ఆదాములు 100 మందిని పంపించినా 100 మంది 100 సార్లు ఫెయిల్ అవుతారు. అందుకనే దేవుడు ఏం చేశాడంటే తన అద్వితీయ కుమారుని భూమి మీదకి పంపించాడు. అందుకనే బైబిల్ చెప్తున్న మాట అంటే అక్కడ పౌలు చెప్తున్న మాట అంటే రక్తమాంసంలో పాలువాడు కావాల్సి వచ్చాను, రక్తమాంసాలు గలవాడుగా వచ్చాడు, కావాల్సి వచ్చాను, అలా వస్తే తప్ప పని అవదు. అందుకనే బైబిల్లో యేసుక్రీస్తుని చివరి ఆదాము అని బైబిల్ పిలుస్తుంది తెలుసు. యాక్చువల్గా 1 కొరింథీ 15లో తీయదులేండి, 1 కొరింథీ 15:21 అక్కడ బైబిల్ చెప్తుంది మాట, మొదటి ఆదాము చివరి ఆదాము అన్న మాట ఉంటుంది అక్కడ. ఎందుకని ఆయన తర్వాత చాలామంది వచ్చారు, మనుషులు పుట్టారు, కానీ ఇంకే చివరి ఆదాం ఎందుకంటే ఆయనతో ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది, విషయం సెటిల్ అయిపోయింది. ఇంకా అది మనిషి రక్షణ కోల్పోయే ఛాన్సే లేదు, రక్షణ సరిపోదేమన్న ఛాన్సే లేదు, పర్ఫెక్ట్గా దేవుడు అమలుపరిచాడు. అందుకనే యేసుక్రీస్తు శరీరం ధరించుకొని రావాల్సి వచ్చింది, మనలాగా వచ్చాడు. మనల్ని వదులుకోవడం ఇష్టం లేక దేవుడు ఏం చేశాడంటే మనిషిగా భూమి మీదకి వచ్చేసాడు. అలా రావడం కూడా ఈవెన్ బైబిల్ మనం చూస్తే కన్య మరియ ద్వారా వచ్చిన బైబిల్ మనం చూస్తాం. ఇప్పుడు చూడండి, దీన్ని కొంచెం ఒక 10 నిమిషాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చాలామంది ఏం నమ్ముతారంటే యేసుక్రీస్తు వచ్చాడు కానీ కన్య మరియ ద్వారా కాదు అంటారు. అంటే బేసిక్ మనిషికి ఇన్వాల్వ్మెంట్తోనే ఆయన పుట్టాడు కానీ దేవుడి వల్ల జరిగిందని కాదని బేసిక్ అంటారు. కానీ చూడండి బైబిల్లో చాలా విషయాలు అద్భుతాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే చాలామంది అద్భుతాలు నమ్మరు, అది ప్రాబ్లం. కృష్ణ సంగతి కాదు, బయట సంగతి చెప్తున్నాను. అద్భుతాలు నమ్మరు, ఎర్ర సముద్రం ఎలా పాయలు అయిపోద్దండి అంటారు, లేదా ఇంకెదలా జరిగిపోద్ది అంటారు. కానీ మనం చెప్పేది ఒక మనిషి చేశాడని మనం చెప్పట్లేదు, దేవుడు చేశాడని చెప్తున్నాం. దేవుడు చేశాడని చెప్తున్నామంటే అర్థం ఏంటంటే మనిషి యొక్క సామర్థ్యాన్ని బట్టి ఆలోచించకూడదు, దేవుని యొక్క సామర్థ్యాన్ని బట్టి ఆలోచించాలి. అప్పుడు దేవుడు ఆ పని చేస్తున్నప్పుడు మనము దేవుడు అద్భుతాలు చేసేటువంటి దేవుడు కాబట్టి ఖచ్చితంగా కూడా అద్భుతం దేవుడు చేస్తాడు. అందుకోసం బైబిల్ ఎక్కడ కూడా చూడండి, బైబిల్లో ఏ రాయబడినా సరే బైబిల్ అది చాలా వాస్తవం. కానీ చాలామంది కన్య మరియ ద్వారా యేసుక్రీస్తు వచ్చాడంటే చాలామంది నమ్మరు. ఎందుకు నమ్మరంటే నమ్మడానికి నమ్మశక్యంగా అక్కడ ఏమీ లేవు కాబట్టి నమ్మట్లేదని కాదు, బెస్ట్గా నీకు అర్థం కాదు కాబట్టి నువ్వు నమ్మట్లేదు.
నీకు అర్థం కాదు కాబట్టి నమ్మట్లేదు. కానీ అంటాను నీకు నిజంగా నీకు అర్థం కావాలన్నా సరే నువ్వు కనీసం చదవాలి. ఎంతమంది నిజంగా బైబిల్లోని చెప్పేది అన్యుల సంగతి చెప్తున్నాను, అంటే కన్యమర్య ద్వారా దేవుడు వచ్చాడంటే నమ్మనటువంటి వాళ్ళ సంగతి చెప్తున్నాను. ఎంతమంది నిజంగా బైబిల్ అందులో స్టడీ చేసి లోతుగా దాని బైబిల్ ఏదైతే దేవుడు రాసి ఉంచాడో అది ఎంతవరకు వాస్తవం ఎంతవరకు అవాస్తవం అనేది కనీసం పరిశీలన కూడా చదివిన వాళ్ళు చాలా తక్కువ మంది. ఎవరు చదవరు తెలుసా? చాలామంది చదవకుండా గుడ్డిగా వాళ్ళకి అర్థం కాలేదు కాబట్టను ఎవడో వ్యతిరేకించాడు కూడా మనం వ్యతిరేకించేద్దంటారు. కానీ బైబిల్ ఎంత ప్రాక్టికల్ బుక్ అంటే బైబిల్లో ఉన్నంత వాస్తవంగా వేరే ఎక్కడ కూడా వేరే ఏ పుస్తకాలు కూడా ఉండదు. బైబిల్ అంత ప్రాక్టికల్గా అంత పర్ఫెక్ట్గా ప్రతిదీ ఉంటుంది. ఇది చాలామంది ఉంటారు, కల్పితం అంటారు, రాసేసుకోవడం కదా రాసేసారు అంటారు. కొనొక నిజంగా ఎవరు మనిషి రాశారు, కానీ రాసేది ఎలా ఉంది ఒకసారి బైబిల్లో చూడాలి కదా. ఎలా రాసింది బైబిల్లో? జనరల్ చూడండి కట్టుకథలు ఎలా ఉంటాయి, జనరల్గా కట్టుకథలు ఎలా ఉంటాయి. ఇప్పుడు చూడండి పిల్లలకు ఒకసారి కొన్నిసార్లు అంటే ఈ రోజు లేదు కానీ ఆ రోజుల్లో కథలు చెప్పేవాళ్ళు. ఏం చెప్పేవాళ్ళు? ఒక స్టోరీ చెప్పి అనగనగా ఒక రాజు అంటారు. అనగనగా ఒక రాజు, అనగనగా అంటే ఏ కాలము తెలియదు, చెప్పేవాళ్ళకి కూడా తెలియదు. ఒక రాజు, ఆ రాజు పేరు తెలీదు, ఏ టైమో తెలీదు, ఒక రాజ్యము. అది ఏ రాజ్యమో దాని పేరు ఊరు అడ్రస్లు ఏవి ఉండవు. బేసిక్ కట్టుకథలు ఎలా ఉంటాయి తెలుసా? కట్టుకథలు అలా ఉంటాయి. ఎలా ఉంటాయి అంటే ఊరు పేరు అడ్రస్సు అది ఏ కాలం అది ఏది ఉండదు. కట్టుకథ అలా ఉంటుంది కట్టుకథ అయితే. కానీ బైబిల్ అక్కడ అలా ఉందా? ఒక ఊరిలో ఒక ఆవిడ ఉంది, ఆవిడ ద్వారా దేవుడు వచ్చాడని బైబిల్ ఉందా? బైబిల్ యాక్చువల్ అలా ఉన్నా లేదు. ఒకసారి చూద్దాం చూడండి, జస్ట్ ఒక మాట. లూకాసు వార్త 1వ అధ్యాయానికి వెళ్దాం చూడండి ఒకసారి. లూకాసు వార్త 1వ అధ్యాయానికి వెళ్దాం చూడండి ఒకసారి. మనకు తెలిసింది జస్ట్ ఒకసారి క్యాజువల్ ఒకసారి చూద్దాం సందర్భాన్ని బట్టి. చూడండి ఇక్కడ బైబిల్ మనం చూస్తే 26వ వచనం చదువుతాం చూడండి ఒకసారి. అక్కడ చూడండి బైబిల్ ఎలా ఉందో. 26వ వచనం చదువుతాను చూడండి. 6వ నెలలో గబ్రియేలు దూత గలిలయలోని నజరేతు ఊరిలో దావీదు వంశస్థుడైన యేసేబునకు ఒక పురుషునికి ప్రదానము చేయబడి. చూడండి ఇక్కడ ఇక్కడ మరియ గురించి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంది. బైబిల్ ఎలా ఉంది తెలుసా? ఒక ఆవిడ ఒక ఊరిలో అని లేదు, చాలా క్లియర్గా ఉంది. చూడండి బైబిల్ ఒకసారి చూద్దాం చూడండి. దూత వచ్చాడట ఎక్కడ? నజరేతు అనే ఊరిలో. మళ్ళీ ఎవరి దగ్గరికి? దావీదు వంశస్థుడైన యోసేబున ఒక పురుషునికి ప్రదానం. సరే ఎంత పర్ఫెక్ట్గా ఉంచండి. ఆమె గురించి మాట్లాడుతూ బైబిల్ చెప్తాను మాట అండి. ఎవరికి ప్రదానం చేయబడింది, ఆయన ఊరేంటి, ఎక్కడ కూడా బైబిల్ క్లియర్గా ఉంది. ఇలా చూడండి బైబిల్లో చాలా విషయాల్లో చాలా ప్రూఫ్స్ ఉన్నాయి బైబిల్లో. బైబిల్ అంటే గుడ్డిగా ఏదో ఒక రాజ్యంలో ఒక చోట ఒక మనిషి లేదా ఒక రాజు, దావీదు అన్న ఒక రాజు ఉండేవాడు, సొలొమోను ఒక రాజు ఉండేవాడు, అబ్రహాం అని ఒక ఆయన ఉన్నాడు, మోషే అని ఒక ఆయన ఉన్నాడు అని లేదు. బైబిల్లో యాక్చువల్గా చాలామంది ఆలోచించరు, కానీ యాక్చువల్గా అన్యులు చాలా బైబిల్ చదివితే చాలా హిస్టరీ కనబడుతుంది ఇందులో. ఎందుకంటే ఇందులో ప్రతి ఐగుప్తు అనేటువంటి ప్లేస్ బైబిల్లో మెన్షన్ చేయబడింది. నజరేత్ అనేటువంటి గ్రామం ఒక ఊరుంది, ఇప్పటికీ ఊరుంది. ఐగుప్తు అనే రాజ్యం ఇప్పటికీ ఉంది, అప్పుడు ఉంది. అలాగే బైబిల్ రాజ్యాల పేర్లు ఉన్నాయి, ఏ ఏ రాజులు ఏ ఏ కాలంలో పరిపాలించారో. ఈ టైంలో యెరూషలేము రాజ్యంను ఎవరు పరిపాలించారు, ఇజ్రాయెల్ రాజ్యాన్ని ఎవరు పరిపాలించారు, ఆ టైంలో వేరే పక్క రాజ్యంలో ఏ రాజు పరిపాలిస్తున్నాడు, ఇవన్నీ కూడా బైబిల్లో ఉంది. ప్లేసెస్ అన్నీ కూడా ఈ రోజుల్లో చాలా ప్లేసెస్ ఏ పేరుతో మన ఇంకా బైబిల్లో ఉన్నటువంటి ప్లేసెస్సే. ఏ ఊర్లో అయితే ఉన్న ఊర్లోనే బైబిల్లో ఉన్న ప్లేసెస్సే. ఈవెన్ చూడండి, ఈవెన్ యేసుక్రీస్తు చూడండి నీలం ద్రాక్షరసంగా మార్చినట్టు సందర్భంలో కూడా చూడండి. అక్కడ యాక్చువల్గా కానాను ఊర్లో బైబిల్ యాక్చువల్ ఒకసారి చూడండి, అక్కడ కూడా ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది. చూద్దాం చూడండి ఒకసారి. యోహాను సువార్తలు ఉంటుంది చూడండి ఒకసారి అన్నమాట. ఒకసారి ఇంకో యోహాను సువార్తలకు వెళ్దాం ఒకసారి చూడండి. యోహాను సువార్త 2వ అధ్యాయానికి వెళ్దాం. అక్కడ చూడండి స్పెసిఫిక్గా ఆ ఊరు గురించి ఒక పేరు ఉంటుంది చూడండి. చూడండి 3వ దినమున గలిలయలోని కానా అని ఊరిలో. చూడండి గలిలయలోని కానా అని ఊరిలో. అక్కడ చూడండి ఊరిలో ఒక ఊరని లేదు, కానాని లేదు, గలిలయలోని కానా అని ఊరిలో. బేసిక్గా మీనింగ్ ఏంటంటే కానా అనేటువంటి ఊరు అంటే చాలా ఊర్లో గ్రామాల్లో పేర్లు ఉంటాయంట. అందుకని ఇది వేరే చోట ఎక్కడో కూడా కానాని ఊరు ఉంది కాబట్టి గలిలయలోని కానాని ఊర్లో బైబిల్ కూడా ఉంది. ఎందుకంటే రాసినప్పుడు యోహాను మళ్ళీ వేరే కానాలో జరిగిందేమో అనుకుంటారని అక్కడ ఎక్కడో కాదు, గలిలయ ప్రాంతం ఉంటుంటే కానాని ఊరిలో జరిగింది అద్భుతం చెప్తున్నాడు ఆయన. ఇప్పుడు అద్భుతంగా చెప్పకుండా ఊరి పేర్లు ఎందుకు రాస్తున్నాడు? పైగా స్పెసిఫిక్గా అది ఏ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామం పేరు ఎందుకు మెన్షన్ చేస్తున్నాడు? ఇవన్నీ ఎందుకున్నాయి బైబిల్లో? యాక్చువల్ చూడండి, ఇవన్నీ యేసుక్రీస్తు జన్మించిన ఆ టైంలో కూడా చూడండి వాళ్ళు ఏ రాజు పరిపాలిస్తున్నాడు అవన్నీ బైబిల్లో. ఒకసారి ఇంకొక వచనం కూడా చూద్దాం చూడండి. మత్తయి సువార్తలోకి వెళ్దాం 2వ అధ్యాయము. మత్తయి సువార్త 2వ అధ్యాయం జస్ట్ చదువుకుని ముగించేసుకుందాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము. మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ అధ్యాయం 1వ వచనం చదువుతాను చూడండి. రాజైన హేరోదు దినములు యందు గమనించిన ఇక్కడ చూడండి ఏ టైంలో అక్కడ ఉంది. రాజైన హేరోదు పరిపాలించిన దినములు యందు ఏ ప్రాంతం అంటే యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట. చూసారా చాలా క్లియర్గా ఉంది.
యేసుక్రీస్తు ఏ ప్రాంతంలో పుట్టాడు, అక్కడ రాజు ఎవరు, ఇవన్నీ బైబిల్ ఉన్నాయి. అది ఈవెన్ చూసుకుంటే పాత నిబంధనలోనూ చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, ఊర్లు పేర్లు ఉన్నాయి. అలాగే నూతన నిబంధనలో కూడా చాలా ఊర్ల పేర్లు ఉన్నాయి. యేసుక్రీస్తు తిరిగి లేచిన తర్వాత కూడా ఆయన లేచడని ఎవరెవరైతే చూశారో వాళ్ళ పేర్లు బైబిల్లో ఉన్నాయి. వాళ్ళ పేర్లు బైబిల్ ఉన్నాయి. ఈవెన్ పౌలు అయితే 1 కొరింథీ 15 కూడా అంటాడు, ఇంకా చాలామంది ఎవరైతే యేసుక్రీస్తుని ఆ రోజు నీ కళ్ళతో చూసారో వాళ్ళు ఇంకా కొంతమంది నిద్రించారని, కొంతమంది ఇంకా బతికే ఉన్నారంటాడు. ఇప్పుడు ఇక్కడ ఎక్కడో కూడా ఊరి పేర్లు అడ్రస్లు లేకుండా బైబిల్ ఎక్కడ లేదు. ప్రతిదీ బైబిల్ రాయబడింది. సింపుల్. అందుకే చూడండి, అందుకే చాలామంది చరిత్ర చదివేవాళ్ళు, అంటే నేను చెప్పేది బైబిల్ నమ్మేవాళ్ళు కాదు, జనరల్ చరిత్రను స్టడీ చేశాను. ఇప్పుడు ఫీజులో చేస్తారు చూసారు చరిత్రలో, వాళ్ళు కొన్ని రెఫరెన్స్ పాయింట్లు తీసుకోవడానికి బైబిల్ కూడా వెళ్తారు. తెలుసా మీకు? హిస్టరీని తెలుసుకోవడానికి, చరిత్రను తెలుసుకోవడానికి బైబిల్లోకి వస్తారు. ఎందుకని బైబిల్ దేవుని గురించి ఉంది. అదే టైంలో ఏంటంటే ఏ కాలమో ఎవరు అది ఏ టైం అన్ని బైబిల్ ఉన్నాయి. అందుకని కొంతమంది కొన్ని తెలియాలంటే బైబిల్లోకి వెళ్తారు. ఎందుకంటే ఆ టైంలో అది ఏ టైంలో జరిగింది ఆ కార్యము, అప్పుడు ఏ రాజ్యమునో ఏ రాజు పరిపాలిస్తున్నాడు, ఆ టైంలో యుద్ధాలు ఏ టైంలో జరిగినాయి, ఎక్కడ జరిగినాయి, ఏ పర్వతం మీద, ఏ లోయలో ఎక్కడ జరిగింది, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ ఉన్నాయి. బైబిల్ అన్ని పేర్లు ఎందుకు ఉన్నాయి అంటే దేవుడు రాయించేటప్పుడు, అంటే ఎవరో నమ్మరు కాబట్టి ప్రూఫ్ కోసం దేవుడు రాయించలేదు, కానీ అది జరిగినప్పుడు ఎక్కడ జరిగిందో క్లియర్గా దేవుడు రాయించాడు సింపుల్గా. మరి ఇంత ఇన్ఫర్మేషన్ ఉండగా ఎవరో కూడా బైబిల్ని చాలా సీరియస్గా తీసుకోరు. చాలామంది గుడ్డిగా, చాలామంది అన్యులు ఏమనుకుంటారు, బైబిల్ అంతా కూడా అందులో ఊరిని ఏదో రాసేసారు, ఏది పడితే అది రాసేసారు, గుడ్డిగా రాసి అందులో నమ్మశక్యం ఏమీ లేదు. అక్కడ ఊర్ల పేర్లు రాసి, ఏ టైంలో రాసి, ఏ రాజు పరిపాలించారో రాశారు. నువ్వు బైబిల్ జరగద్దు, నిజంగా 2000 సంవత్సరాల క్రితం హేరోదాను రాజు పరిపాలించాడా, బెత్లెహేము ప్రాంతాన్ని పరిపాలించాడు, చరిత్ర కలిసి చూస్తే తెలిసిపోద్ది. అందుకు లాస్ట్ టైం చెప్పింది చూసారా, బైబిల్ ఏదైతే మెన్షన్ చేయబడిందో ఇదంతా కూడా కల్పితము అని కనుక ఎవరన్నా సరే, ఒక మన దేశంలో బయట దేశాలైనా ఎవరన్నా సరే ఒక హిస్టోరియన్తో, అంటే చరిత్రను స్టడీ చేసి చరిత్రను రికార్డ్ చేసేటువంటి వాళ్ళతో బైబిల్లో ఉన్నంతా కల్పితమే అని కనుక చెప్పేస్తే మనం కూడా బైబిల్ తీసి పక్కన పెట్టేయచ్చు. మనమైనా సరే మతపరంగా బైబిల్ వ్యతిరేకిస్తారు, కానీ చరిత్రకారులు ఎవరైనా సరే బైబిల్ వ్యతిరేకించారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఇదంతా ఖచ్చితంగా జరిగింది అని. అందుకనే మీరు ఎవరైనా సరే ఒక యూనివర్సిటీకి కానీ ఎక్కడికైనా వెళ్ళి హిస్టరీ గురించి స్టడీ చేసే దగ్గరికి వెళ్ళి యేసుక్రీస్తు నిజంగానే పుట్టలేదు అని మీరు జస్ట్ రిటర్న్ రాసి ఉండంటారు, వాళ్ళు రాసేవారు. తెలుసా? వాళ్ళు రాసేవారు. గుడ్డి ఎవరో కొంతమంది అజ్ఞానం, అసంపూర్ణ జ్ఞానంతో సగం నాలేస్తే కొంత యేసుక్రీస్తు పుట్టలేదు, అవే లేదు, ఇండియా వచ్చాడు, ఇక్కడేదో కాలేజీలో చదివాడు, వెళ్ళాడు, జ్ఞానం సంపాదించాడు అని చెప్తారు. కానీ అది ఒకటి మీరు నేను మనం మాడుకోవడానికి పనికి వస్తుంది. కానీ అఫీషియల్గా గవర్నమెంట్ ఎవరైతే చరిత్ర గురించి రాబోయే తరాలకు అందించడానికి ఎవరినైతే గవర్నమెంట్ అపాయింట్ చేస్తుందో వాళ్ళు అఫీషియల్గా రాసామనండి, లెటర్ మీద రాసేవారు ఎవరు కూడా. ఎందుకంటే ఇది జరగలేదు అని రాసుకోవడానికి, ఇది చరిత్ర లేదని రాసేవారు. ఎందుకంటే రాసిస్తే అబద్ధం అవుతుంది, వాళ్ళు అది చెప్పరు. యేసుక్రీస్తు నమ్మకపోవచ్చు, కానీ యేసుక్రీస్తు ఆయన పలానా చోట పుట్టాడు, పలానా చోట చనిపోయాడు, ఆయన పలటాలో జీవించాడు అని ఖచ్చితంగా రికార్డ్స్ ఉంటాయి, వాళ్ళు ఇస్తారు. అందుకని క్రీస్తు పూర్వం క్రీస్తు అనేది క్రిస్టియన్స్ పెట్టింది కాదు, ఇది ప్రపంచంలో చాలామంది చరిత్రను డివైడ్ చేసినట్టు వాళ్ళు పెట్టినటువంటి పేరు. అలాగే బైబిల్లో చాలా విషయాలు విత్ ప్రూఫ్ బైబిల్లో ఉంది. అందుకే చాలామంది ఏంటంటే దీన్ని ఎవరు చదవరు, ఎవరు పెద్దగా తెలుసుకుందాము అన్న పరిశీలనతో చదవరు, కాబట్టి గుడ్డిగా కాదనేస్తారు. కాబట్టి యాక్చువల్గా యేసుక్రీస్తు చాలామంది కన్యమరి ద్వారా వచ్చాడంటే అది ఎలా సాధ్యమని అంటారు. కరెక్టే, మామూలుగా అయితే సాధ్యం కాదు, కానీ అది దేవుని వల్ల సాధ్యమని. అందుకని కదా కన్యమరి కూడా ఉంది, ఇది ఎలా సాధ్యమంది, ఆమె కూడా రీజనబుల్గా ఉంది. ఈవెన్ అప్పుడు కూడా మళ్ళా దేవదూత ఏమంటే తెలుసా, నీ బంధువు ఎలిజబెత్ ఉంది చూసావా, ఆవిడ ఎగ్జాక్ట్ ఇది. అక్కడ కూడా మళ్ళీ చూడండి, మీ బంధువు అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ వేరే వాళ్ళు, నీలాగా ఒక ఆవిడ ఎక్కడో ప్రపంచంలో పలాంచో గ్రామంలో లేదు, నీలాగనే పరిశుద్ధాత్మ ద్వారా జన్మించినటువంటి ఎలిజబెత్ అని బంధువులలో ఉంది చూడు అని కూడా మరియతో దేవునితో మాట్లాడాడు. మనుషుల యొక్క పేర్లు, ఊరి పేర్లు అన్నీ క్లియర్గా ఉన్నాయి, కాలాలు, టైంలు అన్నీ ఉన్నాయి. కానీ చాలామంది నిజంగా సీరియస్గా తెలుసుకోవాలని చదివితే కనుక యేసుక్రీస్తుని నమ్మకుండా ఎవరు ఉండలేరు. యాక్చువల్గా ఇప్పుడు నాస్తికులైనా సరే, నాస్తికులు కూడా బేసిక్గా ఏమంటారంటే దేవుడు లేదు, దెయ్యం లేదంటారు. కానీ యాక్చువల్గా చూడండి, నిజంగా ఒక నాస్తికుడైనా సరే దేవుడు లేడు, దెయ్యం లేడు అనాలంటే వాళ్ళంత డీప్ స్టడీ చేయాలి. మీకు తెలుసా, ఒక నాస్తికుడు దేవుడు నిజంగా లేడు అన్న పాయింట్ రావాలంటే ఒక నాస్తికుడు యాక్చువల్గా ఏం చేయాలి మీకు తెలుసా? ప్రపంచంలో దేవుడి గురించి రాయబడిన ప్రతి గ్రంథం చదివిన తర్వాత ఆ మాట అనాలి. ప్రపంచంలో ఉన్న ప్రతి గ్రంథం చదివి పరిశీలన చేసి తెలుసుకున్న తర్వాత ఆ మాట చెప్పాలి. కానీ నాస్తికులు పిలబడే చాలామంది ప్రపంచంలో అన్ని గ్రంథాలు చదివేశారా? నిజంగా లోతుగా చదవలేదు. చదవకుండా కూడా దేవుడిని మేము నమ్ము అంటారు. ఎందుకంటే వాళ్ళ మైండ్కి అర్థం కాదు కాబట్టి నమ్మరు. దేవుడు లేడనమాట ఎప్పుడన్నా నువ్వు దేవుడు ఉన్నాడని చెప్పే ప్రతి గ్రంథాన్ని చదివేసి
వాళ్ళు లోతుగా పరిశీలన చేసేసి నీకు ఎక్కడ కూడా ఏది కూడా అర్థం కాకపోతే లేదంటే కరెక్ట్గా లేదనిపిస్తే అప్పుడు దేవుడు నిజంగా లేడనాలి అప్పుడు. కానీ ఈరోజు ఎంతమంది నాస్తికులు ప్రపంచంలో ప్రతి గ్రంథం చదివేశారు, బైబిల్నే కానీ లేదంటే మన దేశంలో వేరే గ్రంథాలే కానీ వేరే దేశాల్లో వేరే గ్రంథాలే కానీ అన్ని అంత టైం ఎవరికి ఉంది అసలు? అంత లోతుగా ఎవరు పరిశీలన చేస్తారు ఈ రోజుల్లోనే? ఎవరు పరిశీలన చేయరు. ఈరోజు నాస్తికులు చెప్పిన ప్రతి వాళ్ళు అన్నీ చదివేసామండి, అన్నీ పరిశీలన చేస్తాం, లోతు స్టడీ చేస్తాం, అందుకనే మేము ఇలా వచ్చాం అంటే ఓకే. కానీ అన్నీ చదువుంటారు వాళ్ళు? అంత టైం నిజంగా ఉందా? అంత టైం స్పెండ్ చేశారా? వాళ్ళకున్న ఏజ్కి అన్నీ చదివేశారా? నిజంగానే చదవలేదు. చదవకుండా కూడా అనేస్తారు. ఎగ్జాక్ట్ వాళ్ళు అలాగే తనేస్తారో అలాగనే యేసుక్రీస్తు దేవుడు కాదనే వాళ్ళు చాలామంది కూడా చదవకుండానే అనేస్తారు. కానీ బైబిల్ చాలా క్లియర్గా, బైబిల్లో ప్రతిదీ రికార్డెడ్గా ఉంది. కాలము, సమయం అన్నీ ఉన్నాయి. అలా మనకి ఇవన్నీ ప్రూఫ్ కావాలి నమ్మడానికంటే, మనం నమ్మడానికి ప్రూఫ్ అవసరం లేదు. కానీ మనం నమ్మేది నిజమనడానికి ప్రూఫ్ బైబిల్లో సరిపోయినంత ఉంది. మనం ప్రూఫ్ చూసి నమ్ముతానని చెప్పట్లేదు. నేను బైబిల్ ఎప్పుడు కూడా ప్రూఫ్లు కొన్ని అసలు చూడను. చాలామంది ఇప్పుడు చూడండి, ఇజ్రాయెల్ దేశంలో ఇంకా అది ఉందంట, ఇప్పటికీ నోవా కట్టిన వాడు ఉందంట, యేసుక్రీస్తు ఈ సమాధులు ఉన్నారంట. అవన్నీ నాకు అవసరం లేదు తెలుసా. నేను అసలు అవన్నీ నమ్మను. అవన్నీ చూస్తేనే నమ్ముతాను. నేనేమి ఎవడన్నా ప్రూఫ్ తీసుకొచ్చేస్తే అప్పుడేం భుజాలు ఎగరేసుకుని నేనేమి సంబరపడిపోను. నాకు ప్రూఫ్తో పని లేదు. నాకు యాక్చువల్ అయితే నాకు ప్రూఫ్తో పని ఎందుకు, నాలుగు నమ్మేశాను కాబట్టి. ప్రూఫ్ ఉంటే ఓకే, ఉందా అంతే. ఇప్పుడు ప్రూఫ్ చూసాం కానీ ఇప్పుడు సడన్గా గట్టిగా నాకు గొప్పగా నమ్మేస్తాను ఆ ప్రూఫ్ ఉంది కాబట్టి అని. ప్రూఫ్ చూసినా నమ్మితే నమ్మమే కాదని దేవుడు తోమతన్నాడు యేసుక్రీస్తు అని. చూసినా నమ్మితే అసలు విశ్వాసమే కాదు, చూడక నమ్మవారు ధన్యులు. కాబట్టి ఎవరైనా సరే బైబిల్ నిజమండి ప్రూఫ్ నేను చెప్తే మీరు యూట్యూబ్లో అక్కడ చూసేసి సంబరపడిపోకండి. ఎందుకంటే అది లేకుండా కూడా మనం నమ్ముతాం దీన్ని. ఎందుకంటే నాకు బయట ప్రూఫ్లతో ఫోటోలు గిట్టలు అవన్నీ అవసరం లేదు. బైబిల్ ఆల్రెడీ సరిపోయినంత ప్రూఫ్ నాకు ఉంది. నా విశ్వాసము నిజమే అని, నా నమ్మకము 100% కరెక్టే అనడానికి ప్రూఫ్ ఆల్రెడీ బైబిల్లోనే ఉంది. కాబట్టి నాకు ఎవరో బయట నుంచి ఫోటోలు వీడియోలు రావాల్సిన అవసరం నాకు లేదు. నేను అది చూడను, నాకు అంత అది చూసి అంత సంబరపడిపోయిన అవసరం లేదు. ఎందుకంటే నాకు ఇది వాస్తవం అని ఏ ప్రూఫ్ లేకుండా కూడా బైబిల్లోనే ప్రూఫ్ ఉంది. బైబిల్ మించి ఏదో ప్రూఫ్ కోసం ఎదురు చూడాల్సిన అవసరం మనకి లేదని సరిపోయిన ప్రూఫ్ ఉంది. ఎందుకంటే కన్యమరి ఎవరు ప్రదానం చేయబడింది, అది ఏ టైము, వాళ్ళు ఏ ప్రాంతాల్లోకి వెళ్ళారు, ఎక్కడికి వెళ్ళారు, యేసుక్రీస్తు ఎక్కడ జన్మించాడు, ఆయన జన్మించిన చోట ఆ టైంలో ఎందుకు వాళ్ళు అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది, ఇవన్నీ బైబిల్లో ఉన్నాయి. కాలాలు, సమయాలు, రాజులు, పరిపాలన అంతా ఉంది. అందుకనే బైబిల్ 100% నిజమని మనం నమ్ముతున్నాం. ఎందుకంటే ఇదంతా కూడా వాస్తవం కాదు. చాలామంది ఏంటంటే గుడ్డిగా వాళ్ళు నమ్మరు. ఇదేదో స్టోర్ కట్టు కదా అంటారు. కన్యమరి ద్వారా వచ్చిన కట్టు కదండి, ఎలా జరుగుతుందండి? కరెక్టే, జరగదు. కాబట్టి యేసుక్రీస్తుకి జన్మ ఇచ్చినటువంటి కన్యమరియ సైతం అదే క్వశ్చన్ అడిగింది, ఇది ఎలా సాధ్యం? అందుకే అంది. వీళ్ళు అంటాను కదా, ఆమె అంది ఆ మాట ఓ మూమెంట్లో. కానీ అప్పుడు దేవుడు కూడా ఆమెను కన్విన్స్ చేశాడు. మరి అది చదవరు చాలామంది. ఏదో మరియానే కడుపు తెచ్చుకొని ఊరందరికి వెళ్ళి దేవుడి వల్ల నాకు కడుపు వచ్చిందని చెప్పుకుంది, ఆమె చెప్పుకుందాం అన్నట్టు అనుకుంటున్నారు. ఆవిడే ఫస్ట్ టైం అనేసింది, ఇది ఎలాగనా సాధ్యము? చూడండి ఎంత నిజంగా ఎంత వాస్తవంగా బైబిల్ రాయబడిందో. ఎందుకంటే చూడండి, ఇవన్నీ మనం నమ్మడము, మనం ఆన్సర్లు తెలుసుకోవడం మనకు చాలా ఇంపార్టెంట్. యేసుకి ఎందుకు శరీరధార రావాల్సి వచ్చింది, ఎందుకు వచ్చాడంటే ఎందుకు వచ్చాడు. ఆయన రాకపోతే మనకు పని అవ్వదు, అందుకనే ఆయన వచ్చాడు. అదేం చెప్తుందంటే జస్ట్ ఆయన ఏదో వచ్చాడు ఒక ఈవెంట్ గురించి చెప్పడం మాత్రమే కాదు, అది నీకేం ప్రూవ్ చేస్తుందంటే దేవుడు నీకోసం ఎంతమందికి వచ్చాడు. అంటే నీకు రక్షణ నువ్వు కోల్పోతామో అనుకొని నీకోసం ఛాన్స్ తీసుకోకుండా నిన్ను కొంచెం కూడా వదిలిపెట్టి వేయడం ఇష్టం లేకుండా ట్రై చేస్తాను, వర్కౌట్ అవుద్ది, లేదా నువ్వు పోతావు అన్న టైప్లో దేవుడు అలా వదిలేయకుండా నీకు ఎలాగ నేను రక్షణ ఇచ్చే తీరుతానంత పక్కగా ప్లాన్ చేసి రక్షణను సీల్ చేసి పక్కగా రక్షణ కార్యం దేవుడు అమలుపరిచి రక్షణ మనకి ఇచ్చాడు. ఇప్పుడు రక్షణ అనేటువంటిది ఇప్పుడు ఎంత పర్ఫెక్ట్ అంటే, ఇప్పుడు యాక్చువల్గా చచ్చిపోతే పరలోకం వెళ్తాం అనేంత నమ్మకం మనకి ఇప్పుడు ఉంటుంది. దానికి కారణం ఏంటంటే క్రీస్తు. అందుకనే ప్రభునందు మృతులైన మృతులు అనే మాట బైబిల్ ఉంటుంది. ఎందుకని నువ్వు పరలోకం ఎందుకు వెళ్తున్నావు? ఇప్పుడు నిన్ను బట్టి వెళ్ళలేదు, క్రీస్తుని బట్టి నువ్వు పరలోకం వెళ్తున్నావు. అంత చచ్చిపోయిన వాళ్ళ గురించి బతుకున్న వాళ్ళు అంత గ్యారంటీగా చెప్పే అంత గొప్పగా దేవుడు రక్షణ కార్యాన్ని సెటిల్ చేసేసాడు. అలా అంత బలంగా సెటిల్ చేద్దాం అనుకున్నాడు. కాబట్టి నువ్వు చచ్చిపోయాక నువ్వు పరలోకం వెళ్ళావని, నువ్వు పరలోకం వెళ్ళాక నువ్వు తెలుసుకోవడం కాదు, నువ్వు ఈ భూమి మీద ఉండగానే చచ్చిపోతే పరలోకం వెళ్తావు. నువ్వు నమ్మేంతలాగా బలంగా దేవుడు దాని కార్యం జరిగించాడు. నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా చనిపోయినా సరే వాళ్ళ విశ్వాసాన్ని బట్టి వాళ్ళు కూడా పరలోకంలోకి వెళ్ళారని నువ్వు బతుకున్నటువంటి నీవు కూడా నమ్మేంత బలంగా దేవుడు రక్షణ కార్యాన్ని రెడీ చేశాడు. అంత పర్ఫెక్ట్గా చచ్చిపోయిన తర్వాత అప్పుడే తెలుసుకుంటామని కాదు, ఎక్కడున్నప్పుడే తెలుసుకోగలిగే అంత పర్ఫెక్ట్గా దేవుడు అంత బలమైన కార్యం జరిగి బలమైన నిశ్చయితం దేవుడు మనకి ఇచ్చాడు. అది అలా జరిగింది. ఎలా సాధ్యమైందంటే ఆదాము వల్ల అయితే ఖచ్చితంగా సాధ్యము కాదు. అందుకనే అద్వితీయ కుమారుడు
శరీరం ధరించుకొని మనలాగే భూమి మీద రావాల్సి వచ్చాడా అని చేశాడు. అదంతా ఆలోచిస్తే నిజంగా దేవుడు మన మీద ఎంత ప్రేమ. ఒకసారి ఆలోచించండి. అంతలాగా రావాల్సి వస్తే అని వచ్చాడు. రావాల్సిన అవసరం లేదు, కానీ అలా వచ్చాడు, చేయాల్సి వచ్చింది, చేశాడు. ఎందుకంటే నీ మీద నా మీద అంత ప్రేమ ఉంది, ఎలాగైనా మనం రక్షణ ఇద్దాం అన్నాడు కాబట్టి అంత గొప్ప కార్యము చేశాడు. ఎందుకంటే చూడండి, అందుకని ఇది అర్థమైనప్పుడు దేవునికి ప్రేమ, ఈ రక్షణ కార్యం అర్థమైతే దేవునికి ప్రేమ ఎంత గొప్పదో మనకి అర్థమవుతుంది. అది అర్థమైనప్పుడు ఏ విషయమైనా సరే, దేవునికి ఇచ్చే విషయం కావచ్చు, దేవునికి మనం పాటలు పాడి దేవుని స్తుతించి ఆరాధించే విషయం కావచ్చు, ఏదైనా సరే కావచ్చు, హ్యాపీగా మనం చేస్తాం. ఎందుకు చేస్తామంటే మన కోసం ఆయన ఎంత చేశాడు కదా. అదేం చేస్తామంటే మన ఇంకా తిరిగి చాలా కార్యాలు చేస్తాం. ఎందుకంటే దేవుడు మనల్ని అంతగా ప్రేమించాడు. ప్రార్థన చేస్తాను. తల వంచి కళ్ళు మూసుకుని నేను చిన్న ప్రార్థన చేస్తాను. స్తోత్రం. నేనే ప్రార్థన చేస్తాను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తూ మా పరమ తండ్రి, పరిశుద్ధ దేవ, నీ పరిశుద్ధమైన శ్రేష్ఠ నామం నాకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఈ రాత్రికాల సమయంలో తండ్రి, శరీరాన్ని ధరించుకుని ప్రభా మీరు వచ్చినటువంటి ఆ కార్యాన్ని మేము తండ్రి లేఖనాల ద్వారా జ్ఞాపకం చేసుకొని, మీరెందుకు ప్రభా మా వలె రక్త మాంసములో పాలువారు కావాల్సి వచ్చానో మేము తెలుసుకోవడానికి ప్రభా మీరు మాకు ఇచ్చిన ఈ మాటలను బట్టి మీకు స్తోత్రాలు వందనాలు ప్రభా. ఎంతగానో ప్రభా మమ్మల్ని ప్రేమించి మా కోసం మాకు ఎటువంటి ఇబ్బంది కలిగించకూడదని, అసౌకర్యం కలగకూడదని ప్రభా, మాకు రక్షణ ఇచ్చే విషయంలో ఏ చిన్న తప్పిదము జరగకూడదని, ఏ చిన్న పొరపాటు కూడా తావివ్వకుండా ప్రభా, చోటివ్వకుండా మాకు స్థిరంగా రక్షణను ఇవ్వడానికి ప్రభా, రక్షణ కార్యం స్థిరపరచాలని నీ అద్వితీయ కుమారునే ప్రభా మాలాంటి స్వరూపం, మాలాంటి పోలికలో మాలాంటి సాధారణమైన ఒక ఆదాములాగా ప్రభా, మనిషిలాగా ఈ భూమి మీదకి పంపించావు ప్రభా. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీ ప్రేమ నిజంగా ప్రభా అపారమైనటువంటిది. ఇంత గొప్ప ప్రేమతో ప్రభా, శాశ్వత ప్రేమతో మమ్మల్ని ప్రేమించావు. మా వల్ల నీకు తిరిగి ఎటువంటి ఉపయోగం లేనప్పటికీ ప్రభా, శాశ్వత ప్రేమతో మమ్మల్ని ప్రేమించావు. మమ్మల్ని పిలుచుకున్నావు, రక్షణ భాగ్యాన్ని మాకు ఇచ్చావు, క్రీస్తులు మమ్మల్ని భద్రపరిచావు ప్రభా. అందుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఏ దేవునైతే ప్రభా మేము ఆ దేవుడు నమ్మదైన వాడని ప్రభా, మరొకసారి వాక్యం ద్వారా ప్రభా మేము జ్ఞాపకం చేసుకుని ప్రభా, మీరెంత శ్రేష్టమైనటువంటి వాళ్ళ ప్రభా స్థిరపరచుకోవడానికి మాకు ఇచ్చిన మాటలను బట్టి మీకు వందనాలు తండ్రి. మా కొరకు తండ్రి, రక్షణ కొరకు ప్రభా మీరు చేసిన ప్రతి కార్యాన్ని బట్టి మీకు వందనముల స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఏమి ఇచ్చినాను తండ్రి, మీరు రుణాన్ని ప్రభా మేము తీర్చుకునేంత గొప్పగా మా జీవితంలో కార్యాలు జరిగించావు, ఇంకొక జరిగిస్తున్నాం, ఇంకొక జరిగించబోతున్నా ప్రభా. అందరిని బట్టి కూడా మీకు వందనముల స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని విడివక ప్రభా, ఎడబాయక నిత్యము తండ్రి క్రీస్తులు మమ్మల్ని భద్రపరిచి నడిపిస్తున్న దాన్ని బట్టి స్తోత్రాలు ప్రభా. అంతవరకు తండ్రి మీలో దాచి ప్రభా మమ్మల్ని మీరు భద్రపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. దుష్టులు మమ్మల్ని ముట్టకుండా కాపాడి భద్రపరచాలి. మీ యొద్దకు ప్రభా మేము పరలోక రాజ్యం చేరే వరకు తండ్రి మమ్మల్ని భద్రపరిచి రక్షణ మేము కొనసాగడానికి అవసరం ఏంటంటే ప్రభా స్థితిని మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఇంకెవరైతే ప్రభా మిమ్మల్ని నిజంగా నమ్మలేకుండా ఉన్నారో తండ్రి, వారు కూడా మీరు నిజమైన దేవుడు అని ప్రభా, మనుషుల కొరకు తండ్రి ఈ బొమ్మ మీద మనిషి వల్ల వచ్చినటువంటి దేవుడు అని ప్రభా, యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని ప్రతి వారు గుర్తించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నువ్వు నిజముగా దేవుడు అని, రక్షకుడు అని, మా కోసం ఇలా రావాల్సి వచ్చిందని ప్రభా ప్రతి వారు తెలుసుకొని గ్రహించి రక్షణ పొందటానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మరి ఇచ్చిన మాటలను బట్టి ప్రభా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వచ్చిన ప్రతి బిడ్డని మీరు దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్న మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. నీ ప్రేమకు సాటెవరు దేవా, నీవే నాధారం, నీ ప్రేమకు సాటెవరు.